श्रीशैलेशगजापात्रं दीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म व्यामोगतस्तराणितनायनेने अस्मद्गुरोर्भगवतोऽस्य दिजैकसिन्धोः रामानुजस्य शरणो शरणं प्रपद्ये मातापिता युवतयः विभूतिः सर्वं यतेव नियमेन मतन्नयानाम् आद्यस्य न कुलपते वकुलाभिरामं श्रीमत्ततङ्ग्रीवरं प्रणमाहि मूर्धना भूतं सरस्य मगधाप्रियपट्टनाथ श्रीभक्तिसार कुलशेखर योगिवाहान् भक्ताङ्ग्रेण परकाले यतीन्द्रनिष्ठान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् முன்னந்திருவாய் முடிப்புள்ள தான் உபதேசித்த நேர் தன்னின்படியை தனவாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. வாழ்த்த திருமந்திரத்தின் மத்தியமமாம் பதம் போல் சீர்த்த மதுர கவி செய்கலையை ஆர்த்த புகழ் ஆரியர்கள் தாங்கள் அருளிச் செயல் நடுவே சேர்வித்தார் தாத்பரியம் தேர்ந்து. ఈ పాసురం అనేది 26వ పాసురం ఉపదేశత్తనమాలలో ఆశ్చర్యమైన పాసురం. దగ్గర 3 కాలక్షేపంలో ఈ ఒక పాసురమే మనం చూస్తున్నాం. అటైతే ఎంత వైభవం ఉండాలి ఈ పాసురానికంటే నమశబ్దార్థం ప్రధానంగా జరుగుతుంది. ఈ ఉపదేశ రత్నమాలనే ఆళ్వార్లు ఆచార్య వైభవాన్ని తెలిపించేదానికి, దాని తర్వాత వాళ్ళ అవతార క్రమాలు, అది ఏం మాసాలు, అది ఏం తిరునక్షత్రాలు, అదేంటి తెలిపించేందుకు వస్తుందో స్వామి విశదవాక్షికామని మనవాళ్ళని అనుగ్రహించేది ఉపదేశిస్తున్నమాట. దాంట్లో మొదట 20 పాసురాలు ప్రథమ పర్వం ఏంటి చెప్పి చూశారు. ప్రథమ పర్వం ఏంటంటే భగవంతుడే ఉపాయం ఉపేయమని ఒక స్థితి. ఆ స్థితిలో ఉండేది ప్రథమ పర్వం ఏంటాయి. అది 10 ఆళ్వార్ల గురించి మొదట చెప్పాడు. అది కేటికాభావులు చెప్పాడు. పొయ్యయార్ భూదత్తార్ పేయార్ புகழ்மழிசி ஐயன் அருள்மாறன் சேரலர்கோன் துய்ய வட்டநாதன் அன்பர்தால் தூளி நற்பானன் நற்கலியன் ఈదివతోట తలైవారి అని చెప్పి 10 ఆళ్వార్ల అవతారాన్ని మొదట స్టార్ట్ చేశాడు స్వామి మనవారముని. అయితే దాన్ని ఏం ఆశ్వేష మాసం, ఆ మాసంలో స్టార్ట్ చేసి దాని తర్వాత క్రమంగా చెప్పుకుంటా వచ్చేసాడు. ఆ ప్రకారం గడాల చెప్పింది ఇది ఆని మాసం స్వాతి నక్షత్రం. ఆని అంటే జ్యేష్ఠ మాసం. జ్యేష్ఠ మాసంలో స్వాతి నక్షత్రంలో చెప్పాడు. ఏంది పెరియాళ్ళ వారి గురించి చెప్పాడు. ఇది ఒక రకం. ఇది 20వ పాసనం దాకా ఇది అయిపోయింది. దాని తర్వాత 21వ పాసనం నుంచి 29వ పాసనం దాకా చర్మ పర్వ నెట్టేలో ఉండేటోడిని ఆశ్చర్యంగా అనుగ్రహిస్తాడు స్వామి మనవాళ్ళం. అటైతే ఆండాల్, మదరగవి ఆళ్వార్, అదే ప్రకారం స్వామి రామానుజుల వారు, వీళ్ళు ముగ్గురు గురించి చెప్తారు. దీంట్లో ఆ ముగ్గురు నుంచి చెప్పబోతారని ఒక పాసనం అనేది 21వ పాసనం. దాని తర్వాత 22వ పాసనం, 23వ పాసనం, 24వ పాసనం. ఈ 3 పాసనాలు చూడి కొడుత నాచారిని ఆండాళ్ళ కోసమే అనుగ్రహించాడు స్వామి మనవాళ్ళని. అది ఇన్నో తిరువాడిపూరం పెరియాళ్వార్ రెండిల్లయా ఆండాల్ పిరంద అంచుకుడిప్పుడు సంతతి అని 3 పాసనాలు. దాని తర్వాత 25, 26, 25, 26, 22, 23, 24 పాసనాలు గోదాదేవికి. 25, 26 2 పాసనాలు మధుర కవి ఆళ్వారికి. ఆ మధుర కవి ఆళ్వారి వైభవం గురించి చెప్తారు. అదే మనం చూస్తుంటా వస్తున్నాం. దాంట్లో 2వ పాసనం. మొదట పాసనం ఏరార్ వైగాసి ఏరార్ మధుర కవి ఇవ్వులగిల్ వందుదిక్క క్షీరారు చిత్తిరగిల్ చిత్తిరనాంటి, అది మొదట పాసనం. అది 25వ పాసనం. 26వ పాసనం మనం చూస్తున్నాము, పూర్తి అవబోద్ది. வாழ்த்த திருமந்திரத்தின் மத்தியமாம் பதம் போல் சீர்த்த மதுர கவி செய்கலையை
ஆர்த்தபுகர் ஆரியர்கள் தாங்கள் அருளிச்செயல் நடுவே செல்வித்தா తాత్పర్యం తేలిందని చెప్పి 26వ పాసరం ఇది. దీని తర్వాత 27, 28, 29 ఈ 3 పాసరం వల్ల స్వామి రామానుజర్ ప్రభావంని ఆశ్చర్యంగా చెప్తారు. ఆశ్చర్యమైన పాసనం 3 పాసనం. చైత్రమాసం ఆరుద్ర నక్షత్రం అనేది ఆయన నక్షత్రం, అది అయితే మనం దీనికి ముందు చూసిన పాసనం మనం చూడాలా. వాయుత తిరుమందిర మధ్యమమాం పదం అని చెప్పారు కదా. దీంట్లో అది చాలాసార్లు చెప్పేశాను. తిరుమంత్రం 3 పదాలు. ఓం నమః నారాయణాయ. ఎందుకు మళ్ళీ తిప్పి తిప్పి చెప్తున్నాం అంటే 10 సార్లు చెప్తే కూడా గుర్తు ఉంటుంది, శ్రమంగానే ఉంటుంది. అంటే ఇదంతా రహస్య గ్రంథాలు అంటేనే 4 సార్లు చెప్పాల్సిందే, అప్పుడుదా మనకి గుర్తు వస్తుంది. ఓం నమః నారాయణాయ. ఆ ఓంకారం అనేది అనన్యార్గ శేషత్వం చెప్తుంది, బాగా తెలుసుకోండి. ఓంకారం అనన్యార్గ శేషత్వం చెప్తుంది. అదే నమశబ్దార్థం అనన్య శరణత్వం చెప్తుంది. నారాయణ శబ్దార్థం 3వ పదం అది ఏం చెప్తుంది, అనన్య భోగ్యత్వం చెప్తుంది. అట్లయితే ఇది అనన్యార్గ శేషత్వం అంటే ఓంకారం. ఆ ఓంకారం భగవంతుడు శ్రీమన్నారాయణకు ఒక్కడికే నేను దాసుడు అని చెప్తుంది. దాంతో అనన్య శరణత్వం అంటే ఆయన తప్ప నాకు వేరే ఉపాయం లేదు, ఆయనే నాకు అన్ని అని చెప్పి అనన్య శరణత్వం అనేది నమశబ్దార్థం చెప్తుంది. నారాయణాయ శబ్దార్థం ఇది పురుషార్థం ఆయనే, కైంకర్యం ఆయనకే, సర్వదేశ సర్వకాల సర్వావస్థోచిత సకల విధమైన కైంకర్యాలు చేయాల్సింది ఆయనకే అని చెప్పి అది అనన్య భోగ్యత్వం చెప్తారు అది చెప్తుంది. అప్పుడు 3 పదాలు. దీంట్లో మధ్యలో ఉండే పదానికి ఒక వైభవం జాస్తి, అదే నమశబ్దార్థం. ఆ మధ్యలో ఉండే పదం ఏం చేస్తుందంటే ఇటుపక్క చూస్తుంది అటుపక్క చూస్తుంది. ఓం నమః నారాయణాయ నమః నమో నమః. ఇంతవరకు ఇది 10 సార్లు చెప్తుంటాడు ఈ విషయాన్ని. అయితే ఇది నిద్రపోతా ఉన్నప్పుడు లేచాను ఇచ్చే స్వామి మీరు ఎన్నిసార్లు చెప్పేసారు, నాకు అప్పుడు కూడా నాకు గుర్తు ఉండాలి, ఆ ప్రకారం చెప్పాలి. ఎందుకోసం అంటే అన్నిసార్లు చెప్తేనో గుర్తు ఉంటుంది అని చెప్తే చెప్తున్నాం. ఎందుకంటే అప్పుడు ఓం నమః నమో నమః నారాయణాయ నమః స్వరూప విరోధి, ఉపాయ విరోధి, ప్రాప్య విరోధి. అట్టయితే ఈ 3 విరోధాలు చెప్తున్నాం. స్వరూపమేమి, భగవంతుడికే నా దాసబోధుడు కాదు, అక్కడ ఒక్కరు ఉండాలి ఇక్కడ ఒక్కరు ఉండాలి, ఇది కాదు, ఆయనకే దాసుడు. ఆయనకే దాసుడు ఏది చెప్తుంది, నమశబ్దార్థం చేరిన తర్వాత ఓం నమః చేరిన తర్వాత ఆయనకేం చెప్తుంది. అదే ప్రకారం నమో నమః ఏం చెప్తుందంటే ఉపాయ విరోధి. ఆయన తిరువిడి పట్టుకునేదానికి వేరేదో కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం కాదు. లేదు స్వామి నేను శరణాగతి చేసి పట్టుకున్నాను, అయితే నేను చేసిన శరణాగతి వల్ల ఆయన ఇచ్చాడు అదిను కాదు. శరణాగతి అనేది అధికారి విశేషం అంటారు కానీ శరణాగతి వల్ల అతను ఇయ్యలేదు, అందువల్ల అది తెలుసుకోవట్లే, అది ఉపాయ విరోధి. ఆ ఉపాయ విరోధి పొంగొట్టేది ఇది నమశబ్దార్థం నమో నమః. దాని తర్వాత నారాయణాయ నమః అనేది లేదు స్వామి కైంకర్యం ఎవరోజు చేస్తారంటే శ్రీమన్నారాయణ ఒకటిగా, అది మాత్రం కాదు, శ్రీమన్నారాయణ ఒకటే చేసేదాని వల్ల కైంకర్యం చేసేదాని వల్ల ఆనందం నాకంటే కాదు, ఆనందం శ్రీమన్నారాయణ చెప్తురా. ఈ 3దా స్వరూప విరోధి, ఉపాయ విరోధి, ప్రాప్య విరోధి అంటారు. దానికన్నా ఇది వచ్చి ఎక్కడ ఉంటుంది, పైతేట ఉంది అర్థం. అయితే దీని లోపల ఉండే ఒక నమశబ్దార్థం ఒక అర్థం చెప్తుంది, ఆశ్చర్యవనీయం. ఆ నమశబ్దం భాగవత శేషత్వాన్ని చెప్తుంది. ఉట్రదుం ఉన్నడియార్కడిమి మట్టుమో దైవములదిని ఇరుపాడో ఉట్టిలే ఉట్రదం ఉన్నడియార్కడిమిని భాగవత శేషత్వం చెప్తుంది. అటైతే తదీయ శేషత్వ పర్యంతమాన భగవత్ శేషత్వం చెప్తారు. అటైతే మన భగవంతుని తిరువడి పట్టుకోవాలంటే భాగవత ద్వారా భగవంతుడి తిరువడి అట తదీయ శేషత్వ పర్యంతం భగవత్ శేషుని. అటైతే దీనికి ఉండే నమశబ్దాలకు ఉండే వైభవం అంటే మొదట భగవంతుడు అంటాడు, తర్వాత భాగవతాలు అంటాడు. అట్లా ఈ 2 తెలిసింది ఎక్కడంటే కళ్ళు సిరుతాం. ఈ రెండు అంటే అక్కడ భగవంతుడు లేదు, భగవంతుడు అనేది కన్ను సిరుతాడు ఒక్కరని ఏంటంటే తెవు మట్టడి కురుగు నమ్మి బావిని పాటి తిరుగలితే అటైతే అక్కడ ఏం స్వామి భాగవత తిరువడి. అటైతే ఆచార్యుడు అభిమానము ఉత్తారకం అనేది ఆ కన్ను తిరుగుతాం చెప్తుంది కదా, అదిగా కన్ను తిరుగుతాం ఆంతరమైన అభిప్రాయం. దాన్ని సరే స్వామి పెరుమాళ్ తిరువడి ఉపాయం అనేది చెప్పేది మొదట
స్థితి. అదే ప్రకారం భాగవతాల కింద ఆచార్య తిరువుడి ఉపాయం చెప్పేది అయితే లాస్ట్ స్థితి. అటైతేనే ప్రథమ పర్వనెట్టే కర్మ పర్వనెట్టే అంటారా. అప్పుడు పెరుమాళుకి విరాటి కైంకర్యం చేసి పురుషార్థం, ఇది మొదటిది. అది వదిలేసి భాగవతాలకు ఆచార్యులకు కైంకర్యం చేసేది అది లాస్ట్ స్థితి అని చెప్తారు కదా. దీని మీద ఆంధ్రమైన అర్థంగా నవశబ్దార్థం చెబుతుంది. దీంట్లో కన్ను శబ్దాలు ఈ శబ్దంలో ప్రధానంగా ఉంటుంది. అందువల్ల దీని ఉండే దాని వల్ల తిరుమంత్రంలో ఎట్లా నమశబ్దార్థం మధ్యమ ఉండదు, అదే ప్రకారం 4000 దివ్య ప్రబంధంలో ఈ కన్ను శబ్దం మధ్యలో పెట్టేశారు. మధ్యలో అంటే ఎట్లా, మొదలాయిరం పూర్తి అయ్యేదానికి ముందు అమరనాథ పూర్తి అయిపోయిన తర్వాత కన్ను శబ్దం పెట్టారు. అప్పుడు తిరుపల్లాన్ని ప్రారంభించి అమరనాథి పర్యంతం ఓంకారం అర్థం, కన్ను శబ్దాము నమశబ్దార్థం. దాని తర్వాత పెరియ తిరుమడి అని, దాని తర్వాత సిరి ఏற்ப முதல் திருவந்தாதி, இரண்டாம் திருவந்தாதி, மூன்றாம் திருவந்தாதி, நான்காம் திருவந்தாதி, திருவிருத்தம், దాని తర్వాత తిరువాసిరియం, పెరియ తిరువందాది, దాని తర్వాత పెరియ తిరుమడల్, సిరియ తిరుమడల్, ఏమేమి ఉండదో అన్ని కంప్లీట్ గా తిరువాయి అన్ని కంప్లీట్ గా నారాయణాయ ఆ శబ్దార్థం. అప్పుడు తిరుమంత్రంలో ఉండే ఓం నమః నారాయణ అనేది 4000 దివ్య ప్రబంధంలో చూసేదంటే ఓంకారం తిరుపల్లాన్ని ప్రారంభించి అమరనాథి పర్యంతం ఓంకార శబ్దార్థం. దాని తర్వాత నమశబ్దార్థం కన్ను ఒకటే నమశబ్దార్థం. నారాయణాయ శబ్దార్థం అనేది పెరియ తిరుమడి ప్రారంభించి తిరువాయిమిడి పర్యంతం నారాయణాయ అని చెప్పారు. ఆ శబ్దార్థం ఇది ఎక్కడ దర్శించామే, ఎక్కడ దర్శించే నారాయణాయ అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. వాడినేన్ వాడి వరుందినేన్ మనత్తార్ పెరుందుయ రిడంబయల్ నాన్ కన్ను కొండే నారాయణాయ నామ మొదటి పాదమే మనం చూసాం కదా. దాంట్లో నాన్ కండు కొండే నారాయణాయ నామం జన పూర్తి అయ్యేటప్పుడు సిరియ తిరుమడల్ పెరియ తిరుమడల్ నారాయణ ఓ మణివన్నా నాగనయాయ్ వారాయ్ ఎన్ ఆరిడరై నీకా అని చెప్పి ఆ నారాయణ నామంలో స్టార్ట్ చేసి అదే నారాయణ నామంలో పూర్తి చేసేదాని వల్ల వెనకాల ఉండే 3000 పాసురాలు నారాయణాయ శబ్దానికి ఉండే అర్థం. ముందు ఉండే 1000 పాసురాల్లో దాంట్లో కన్నించిరుతాంబు వదిలేసి మిగతా పాసురాలన్నీ ఓంకారం అర్థం, కన్నించిరుతాంబు నమశబ్దార్థం. ఇది 3 తెలుసుకున్నారంటే ఇది తిరుమంత్రం. ఈ తిరుమంత్రత 4000 చెప్తుంది. అది చెప్పడానికి వాయిద్య తిరుమందిరத்தின் மத்தியமாம் மதம் போல் தீர்த்த மதுரக விசைகளை ஆர்த்தமுகள் ஆரியர்கள் தாங்கள் అరుణి చేయగలిగే సేవిత తాత్పర్యం చేయదని చెప్పాడు. దీంట్లో కన్నించిరుతాంబు తాత్పర్యమే తదీయ శేషత్వం. తచ్చేషత్వం అంటే భగవంతుడికి నేను దాసుడు, తదీయ శేషత్వం అంటే భాగవతుడికి ఆచార్యుడికి నేను దాసుడు. అప్పుడు దీని తాత్పర్యం తెలుసుకుందా 4000 దివ్య ప్రబంధంలో మధ్యలో ఎట్లా ఒక రత్నాన్ని ఈ రత్నం ఈ రత్నం ఈ రత్నం తర్వాత ఇది ఈ రత్నం తర్వాత నవరత్నాలు ఉంటాయి కదా, నవరత్నాలు ఒకటి పక్క పెట్టాలి కదా, పక్క పెట్టాలంటే అందరికీ జరగదు, అది తెలిసిన వాళ్ళు దాన్ని చేయాలి. అదే ప్రకారం ఈ రత్నాన్ని ఈ ప్రకారం పెట్టాలని తెలిసిన వాళ్ళు ఏం చేసింటే నమశబ్దార్థాన్ని తిరుమంత్రం ఎట్లా మధ్యలో వచ్చిందో అదే ప్రకారం కన్నించిరుతాంబు 4000 దివ్య ప్రబంధ మధ్యలో పెట్టేసాడు అని చెప్పాడు. నిన్న చాలా మన ఉద్దేశం కొంచెం ఉంటాయి, ఒక 10 నిమిషాలు ఈ భాషను పూర్తి చేసుకోవచ్చు. అయినా కూడా నేను ఈ వ్యాఖ్యానం పూర్తిగా సేవించాలా అది మాత్రం సేవించేస్తాను. சீர்த்த மதுரகவி திருமட்டறியாத கௌரவத்தை உடையவரென்னவாம் தீர்த்த செய்களை பிரதம பருவ விஷயமான பிரபந்தங்களை காட்டும் கர்மபருவ விஷயமான பிரபந்தம் ஆத்தியந்தம் சிறியதாய் இருப்பது மிக்க வேதிய வேதத்தின் உட்பொருளை பொதிந்து கொண்டிருக்கிற பெருமை உண்டே இதுக்கு அவர் பாசுரம் கொண்டு இவ்வர்த்தம் அறிந்து கடுவோம் என்றபடியே இதன் ஏற்றவை இருப்பது அன்றிக்கே ஆழ்வார் திருவடிகளை பெரிய முதலியாரத்தை 12,000 అనుసంధిக்க నిన్న ఎంత చూసాం కదా. నమ్మాళ్వార్ నాదమునికి ఎలా 4000 దివ్య ప్రబంధం ఇచ్చారు అదా ఇప్పుడు చెప్తున్నాడు. ఆళ్వార్ తిరువడిகளே பெரிய முதலியார் தான் நாதமுனிக்கு பேரு பெரிய முதலியார்னு பேரு. பெரிய முதலியார் 12,000 அனுசந்திக்க அதடியாக ஆழ்வார் திருவள்ள பிரசன்னமாய் அத்தாலே அருளிச் செயல்கள் எல்லாம் அப்போது பிரகாசமாய்ந்தரே அத்தை பற்றி வந்த கௌரவத்தை உரமாம். இப்படி சாரார்த்த பிரதிபாதகையா வந்த கௌரவத்தை உடைத்தாய்
மதுர கவிகளாலே நிர்மித்தமான கண்ணின் தீர்த்தாம்பாகிற கலையை செய்ய కళ్యాణ అరుణించేడియే చేర్చారు. ఈ మధుర చేసిన ఈ ప్రకారం ఈ ప్రబంధాన్ని ఎక్కడ చేర్చారు? మధ్యలో చేర్చారు. ஆர்த்தபுகழ் ஆரியர்கள் தாங்கள் மதுரகவினுடைய அடிப்பாட்டிலே நடப்பராய் அருளிச்செயலுக்கு அர்த்த நிருபம் பண்டிகையால் வந்த சமர்த்தமான யசஸை உடையராய் அத்தாலே பெருமதிப்பையாரிக்கிற ஆச்சாரியர்கள் தாங்கள் ஆர்த்த புகழ் என்றது ஆர்ந்த புகழ் என்றது ஆர்த்த புகழ் அச்சினை என்னுமா போலே இதுதான் பயிலும் சுடரமூர்த்தி நெடுமாறு கடமை தொடக்காலமான అర్థத்தை ప్రతివాక్యాలే ఇది అర్థ గౌరవத்தை విచారిస్తే ఇదంతా మన చూసేసాము. అన్ని మీకు చెప్పేసాము. అంటే ఇప్పుడు కాలక్షేపం ద్రావిడ కాలక్షేపంగా ఉంటే ఒక రీతి, తెలుగు కాలక్షేపం అంటే ఒక రీతి. ఏం రీతి అంటే తెలుగు కాలక్షేపంలో కూడా వ్యాఖ్యానం చదివేసిదా చెప్పాలా, అతను వ్యాఖ్యానం చదవక ముందు చెప్పానంటే అప్పుడు కొంచెం మీకు అర్థమైపోద్ది. అర్థమైన తర్వాత వ్యాఖ్యానం చదివానంటే అప్పుడు ఓ ఇదా చేస్తుందా అని చెప్పి మీకు అట్లాంటి ఒక ఐడియా వస్తుంది. అందువల్ల ఈ ప్రకారం చేస్తున్నాం, మార్చి చేస్తున్నాం. ఎందుకోసంటే ఆ நெடுமார்களை தொடர்த்த அர்த்தத்தை பிரதிபாதிக்காலே இதன் அர்த்த கௌரவத்தை விசாரித்து நன்றாயிருப்பது ஒரு ஹாரத்தை சமைத்து அது ஒளிபடும்படி ஸ்லாகியமாயிருப்பது நாயக கலை அதன் நடுவே பதித்தார் போலே அருளிச்செயல்களை தான் நிரம்பெறும்படி அவற்றின் நடுவே இத்தை சேவித்தார்கள். சேர்த்த சேவையின் சாதுரியத்தாலே முத்துமாலை தொடக்கமான ஆபரணாதிகள் நிரம்பெறுவது அதுபோல ஆய்த்து இது அருளிச்செயல்களுக்கு அதிசயித்திருக்கும்படி இதுதான் ஆந்தராணிகமான வைஷ்ணவதமான நமஸ்ஸோபாதி நடுவே நாயகமாய் எல்லாவற்றுக்கும் பிரகாசித்துக் கொண்டதாக இருப்பது இவர் அவதரித்த சித்திரை அல்லாத மாத நட்சத்திரமுக்கு மத்தியாய் சித்ரா நட்சத்திரம் பவதி. చిత్ర చైత్ర మాసం నక్షత్రము అదే ప్రకారం నెల కూడా రెండు ఒకే శబ్దంలో చెప్తారు. చిత్ర నక్షత్రం చిత్రే మాసం అంటారు ఈ ద్రావిడ భాషలో. అయితే మనం తెలుగులో ఏం చెప్తామంటే చిత్రా నక్షత్రం చెప్తాము, చైత్ర మాసం చెప్తాము. అయితే ఇది ద్రావిడ భాషలో చిత్రా నక్షత్రం చిత్తిரை మాసం అంటారు. అది சித்திரை அல்லாத மாசத்தின் நட்சத்திரங்களுக்கு வஞ்சையாய் அல்லாதவற்றுக்கு அதிசயத்திற்குமா போலே இவர் பிரபந்த அருளிச்செயல்களியே அவற்றுக்கும் அதிசயத்தை ஆபாதிக்கமாய் இருக்கும் இத்தை மத்தியம பதமாக யோசிக்கும் கிரமத்தால் தான் இத்தையுடைய மேலுண்டான பிரபந்தங்கள் பிரமத்துடையவும் நாராயண பதத்துடைய சிநேகதா யோசிக்கவும் குறைவில்லை. அது எங்கனையில் வேதத்துக்கு ஓம் என்னுவது போலியான திருப்பல்லான் தொடங்கி கண்ணில் திருத்தாம் அடியாக உண்டான பிரபந்தங்கள் பிரணவார்த்தமாகவும் கண்ணில் திருத்தாம்பு நமசை அர்த்தமாகவும் நாராயணா என்னும் நாமம் என்று தொடங்கி உபபாதிக்கிற திருமணி தொடங்கி நாராயணாவோ மணிவண்ணா நாகனையாய் வாராய் என் ஆளுகளை நீக்காய் என்று திருமணங்களில் உண்டான பிரபந்தங்கள் நாராயண சப்தார்த்தத்தையும் కైంకర్యనే ఇరుపదే. ఇంతవరకు మనం చూసేసాం. ఎందుకంటే దీన్ని ఇప్పుడు ఈ ప్రకారం ఈ ప్రబంధాన్ని మధ్యలో పెట్టారంటే దాంట్లో ఓంకారం నవశబ్దార్థం నారాయణ శబ్దం 3 చెప్పేశాను. అప్పుడు నారాయణ శబ్దార్థం చెప్తే దీంట్లో మధుర కవి ఆళ్వార్ ఆచార్య పరతంత్రుడే ఆచార్య పరతంత్రుడు ఉండదవున భాగవతులకు ఆయన చేసి భాగవతులు. అయితే ఇది నమశబ్దం ఉండే ఆంతరికమైన అర్థం, உள்ளுரை பொருள், இன்னர் மீனிங் చెప్తారు కదా అది. అయితే కన్నీరు చిత్తాము తాత్పర్యమే ఇదా. కన్నీరు చిత్తాము చర్మపర్వం నెట్టే ఇది చెప్తుంది భగవంతుడు గురించి. అటైతే ఈయన చిత్ర నక్షత్రాల మధ్యలో పుట్టిన దాని వల్ల ఇది గురించి చెప్పాడు శ్రీ స్వామి. దీని తర్వాత ఆశ్చర్యంగా ఇంకో విషయం చెప్తున్నాడు. ఇదే ప్రకారం చిత్రా నక్షత్రంలో పుట్టిన ఇంకొక స్వామి ఉన్నారండి. అదే చెప్తున్నాడు. ஆச்சாரிய பரதந்திரனான அனந்தாழ்வானுக்கு சித்திரையிலே திருநட்சத்திரம் ஆகையால் அவருக்கு మధుర కవిదాసన్ என்று దాస్య నామము ఉండు. ఇప్పుడు ఇది చెప్తాను. ఆశ్చర్యమైన విషయం ఇది ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు మధుర కవి ఆళ్వార్ చైత్రమాసం చిత్రా నక్షత్రం చూసాం కదా. దీంట్లో ఒక ఆచార్య అనంతాళ్వారు ఒక పెద్ద ఆయన రామానుజుడు శిష్యుడు. ఆయన కూడా ఇదే ప్రకారం అట్లయితే చిత్రా నక్షత్రం చైత్రమాసం చిత్రా నక్షత్రం ఆయన అవతారం చేశాడు. ఆయన వైభవం చెప్పాలి కదా. ఇదే వైభవం ఏంటంటే ఇప్పుడు మనం చూసేది నెలలకి నక్షత్రానికి.
అయితే నెల నక్షత్రంగా ఉంటే ప్రధానంగా మధురగవి అక్కడ చూస్తున్నాము. ఆ మధురగవి ఏ నెలలో పుట్టాడో, ఏ మాసం, ఏ తిరునక్షత్రం పుట్టాడో అదే తిరునక్షత్రం అదే మాసంలో అనంతాడు అవతారం చేసాడు. అందువల్ల ఆయన వైభవం కూడా చెప్పాలి కదా. అందువల్ల ఇప్పుడు ఆయన వైభవం చూస్తాము. తిరువరంగంలో కాలక్షేపం జరుగుతుంది. స్వామి ఎంపెరుమాన కాలక్షేపం చెప్తున్నారు. తిరువాయుమడి 3వ పత్తు 3వ తిరువాయుమడి ఒడివీల్ కాలమెல்லாம் உடனாய் மண்ணி வடிவிலா அடிமை செய்ய வேண்டும் நாம் తెలుగులకి తిరువేంగరత్తి ఎడుగొల్చోది ఎంతదంత దంతకే అనే ఆ భాషలో ఆ పదిగల్లో ఒక భాషం ఆశ్చర్యమైన భాషం. సింధుభూమగిడం తిరువేంగరత్తి అందవెల్పుகள் காரணை அண்ணலே எந்தை தந்தை 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 தந்தைக்கு ముందే వాడవారు పోనుడం సింధుభూమగిడం తిరువేంగడం అని ఒక శబ్దం వస్తుంది. ఈ శబ్దానికి ఏం అర్థం అంటే అక్కడ చాలా పుష్పాలు ఉన్నాయంట. ఆ పుష్పాలలో అర్చన చేస్తారంట. ఎవరు దేవతలంతా వచ్చి అర్చన చేస్తారంట స్వామి తిరువేంగడ ఉదయానికి. అట్లనే ఆ పాత్రలో స్వామి నమ్మాడు వారు అనుగ్రహించాడు. అయితే లేదు ఆ ప్రకారం రామానుజుడి పేరులో ఆ ప్రకారం ఉంది. దానికి ముందు ఉండాలి. రామానుజుడి పీరియడ్లో ఆ ప్రకారం ఉన్నది లేదు. అందువల్ల అప్పుడు కాలక్షేప భవిష్యత్తు చాలా మంది ఉన్నారు. శ్రీరంగంలో కాలక్షేపం జరిగితే చాలా మంది ఉన్నారు. ఉన్నప్పుడు అప్పుడు అడుగుతున్నారు స్వామి రామానుజుడు ఇక్కడి నుంచి ఎవరైనా తిరుమలకి పోయి అక్కడ తిరుమలలో పుష్పకంకణం చేసేటోళ్ళు ఎవరైనా ఉండారా అని చెప్పి అడిగారు. అడిగిన తర్వాత ఎవరే మనకు అంత మనలాగానే ఉండేసారు. నాలాగానే ఉండండి, అందరు నాలాగానే ఉండేసారు. ఎవరు ఏం పలకల. ఏంటే ఎక్కడ స్వామి పోయేది తిరుమల. ఇప్పుడు పోయే తిరుమల కాదు అది. అప్పుడు తిరుమల అంటే ఎట్లా ఉంటుంది, దుష్ట మిరగాలు ఉంది, చలి, ఎక్కువ చలి, ఆహారం లేదు, ఏమి లేదు, ఏది ఉండదు, మిరగాలు పూర్తిగా ఎక్కువ ఉంటుంది. అది కాకుండా దుష్ట వాసన అంతా ఉంటుంది. ఏం చెయ్యాలో ఎట్లా చెయ్యాలని తెలియదు. ఎట్లా అక్కడ ఉన్న బతికేది. రోజు పైకి కింద వస్తా ఉన్నా అది కానే కాదు, అది అయ్యే పనే కాదు. అప్పుడు ఏం చెయ్యాలా, ఎవరికి పోవడానికి బుద్ధి పుట్టాలి. అప్పుడు అనంతాళ్వాన్ ఒక స్వామి, ఆ స్వామి ఏం చేశాడు, స్వామి దేవుని నియమనం చేస్తే నేను పోతాను అని చెప్పాడు. దేవుడు నియమనం చేస్తే నేను పోతానని చెప్పాడు. అప్పుడు నువ్వు ఒకటే మగోడా అని అడిగాడు. ఆ మాట కాలక్షేపంలో ఇదంతా జరుగుతుంది. దానికి ఆయన పేరు అనంతాళ్వాన్. అనంతాన్ ఆన్ వీరో ఆన్ పిల్ల అంటే అనంతాన్ ఉన్నతం. అందువల్ల నువ్వే మగోడా అని చెప్పిన ఆయన అక్కడి నుంచి బయలుదేరి నేరుగా ఆయనకి ధర్మపత్ని ఉండదు. ఆ ధర్మపత్ని గర్భవతిగా ఉన్నది. ఆ గర్భవతిని తీసుకొని నేరుగా తిరుమలకి వచ్చాడు. తిరుమలకి వచ్చి ఆ తిరుమలలో మీరు మన ప్రకారం ఉంటుంది కదా, ప్రహరి. ఆ ప్రహరిలో ఉత్సవాలు జరుగుతుంది. ఆ ప్రహరిలో నేరుగా పోయారంటే అనంతాళ్వాన్ నందవనం తెలుస్తుంది. దాని లోపల ఒక చిన్న కోనేటి ఉంటుంది. ఇక్కడ స్వామి పుష్కరిణి కోనేటి అది వేరు. అక్కడ అనంతాళ్వాన్ నందవనంలో ఒక కోనేటి ఉంటుంది. చిన్న కొంట కిందగా ఉంటుంది. అది ఆయన చేసాడు. అది ఆయనే పూర్తిగా పెట్టి కొట్టి మట్టి తీసి వేసాడు. ఆ ప్రకారం అక్కడ ఆ కైంకర్యం చేసి అక్కడంతా పూర్తిగా నందవనం పెట్టి నందవనం పుష్పాలు చేసి ఈ రోజు తోమాల సేవ జరుగుతుందంటే అది మొదట ఆలవందార్ కైంకర్యం చేసాడు. దాని తర్వాత స్వామి అనంతాళ్వాన్ ఆ కైంకర్యం పెట్టుకున్నాడు. ఆ అనంతాళ్వాన్ ఆ కైంకర్యం చేస్తున్నాడు. అందువల్ల ఇప్పుడు కొట్టేశ్వరు ఆలవందార్ 1000 కాల్ మండపం ఉంది ముందుగా తిరుమలలో. ఇప్పుడు అన్ని కొట్టేశ్వరు. ఏదంతా వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఉండదు. ఐడెంటిఫికేషన్ తో కొట్టేశ్వరు. మళ్ళా కడతా అన్నారు. వాళ్ళంతా కట్టేది వాళ్ళకి ఏదో చేసుకుంటారు అనుకోండి. వదిలేసాడు. ఎందుకోసం 1000 కాల్ మండపం. ఆ 1000 కాల్ మండపంలో తిరుమలలో ఏదైతే జరుగుతుందో అదంతా రాసి పెట్టినాం. అన్ని గురించి కంప్లీట్ గా అన్ని తెలుసుకోదు. అట్లా అన్నప్పుడు దాంట్లో ఆలవందార్ ఆయన చేసిన కైంకర్యంతో రాసి పెట్టినాం. ఇప్పుడు ఆలవందార్ పీరియడ్ తర్వాత అనంతాళ్వాన్ వచ్చారు. అనంతాళ్వాన్ ఆ కైంకర్యం చేసి ఇంతటికి ఇక్కడ తెల్లగా ఉంటే పచ్చగప్పని పెట్టుకుంటాడు కదా తిరువేంకటపురానికి. అది అనంతాళ్వాన్ ఇచ్చిన దెబ్బ. ఈయన కైంకర్యం చేస్తా ఉన్నప్పుడు నేను చిన్న కుర్రవాడిలో వచ్చి నాకు కూడా రామానుజ కైంకర్యం అంటే ఇది రామానుజ కైంకర్యం, తిరువేంకటపురానికి కైంకర్యం కాదు, నాకు కూడా రామానుజ కైంకర్యం కావాలని చెప్పి
ఆయన చిన్న కుర్రాడుగా వచ్చి కైంకర్యం తీసుకున్నాడు. నీదేంది మధ్యలో వచ్చేది అని చెప్పి ఆయన ఆ పెద్ద కర్ర దాన్ని వేసి కొట్టాడు. ఇక్కడ తగిలింది, నెత్తులు వచ్చేసింది. అందువల్ల అక్కడ పచ్చ కప్పులు పెట్టి ఇప్పుడు మనం సహించవచ్చు. ఎందుకు చెప్తానంటే అట్లా కైంకర్యం చేశాడు కదా. అప్పుడు కైంకర్యం చేయడు. అప్పుడు ఆయన ఇప్పుడు కూడా మనం నడిచిపోతాం కదా. నడిచిపోతా ఉన్నప్పుడు అక్కడ మధ్యలో వడి ఎంబెరుమానార్ సన్నిధి ఒకటి ఉంటుంది. అది ఎవరికి చూడరు. అది అక్కడ ఎంబెరుమానార్ సన్నిధి ఉంటుంది. ఆ ఎంబెరుమానార్ సన్నిధి ఎట్లా అంటే చెప్తాను మీకు ఆ చరిత్ర ఏమేమి. స్వామి ఈ ప్రకారం ఈ కైంకర్యం చేస్తా ఉన్నప్పుడు స్వామి ఎంబెరుమానార్ అక్కడ పోయి తిరుమల మంగళాశాసనం చేస్తామని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఆ జోగ వస్తా ఉన్నప్పుడు తిరువేంకటరెడ్డి గారు ఏం చేశాడంటే, నాకు కూడా రామానుజ కైంకర్యం కావాలా, ఆయన చాలా ఆలస్యం అయిపోయాడు. అట్టయితే టైర్డ్ అయిపోయాడు, చాలా టైర్డ్ అయిపోయాడు. అందుకైతే చాలా ఏజ్ అయిపోయింది, చాలా టైర్డ్ అయిపోయాడు. అందువల్ల ఆయనకి ఏదైనా ఆహారం తీసుకుపోయి ఇస్తామని చెప్పి చిన్న పిల్లోడుగా ఒక 10 ఇయర్స్ పిల్లోడుగా పోయి తర్జోనం తీసుకొని, మామిడికాయ తీసుకొని, మామిడి పండు తీసుకొని, ఇదంతా తీసుకొని నేరుగా తీసుకుని రామానుజ దగ్గర తీసుకొని ఇచ్చాడు. తిరువేంకటరెడ్డిగానే చిన్న కుర్రోడుగా పోయి ఇచ్చాడు. ఫోన్ చేయి, చాలా టైర్డ్గా ఉన్నావు, ఎక్కడంటే ఇంకా ఒక 200-300 స్టెప్స్ పైగా ఉండొచ్చు. అక్కడదా వడి ఎంబెరుమానార్ సన్నిధి. ఈసారి నడిచిపోతుందో తెలుసు లేదు. అయితే కూడా మనం కారులో పొయ్యేమనుకోండి, పొయ్యేమంటే పైక పొయ్యేదానికి ముందు ఒక 3 తిరగడానికి ముందు అక్కడ బోర్డు వేసి ఉంటారు. తెలుగులోనే వేసి ఉంటారు, ఇంగ్లీష్లోనే వేసి ఉంటారు, అదే ద్రావిడ అడవుల్లోనే వేసి ఉంటారు. ఆ బోర్డు అదంతా కొరత లేదు, వేసి ఉంటారు. అయితే ఇక్కడ దిగి అక్కడ కారు వ్యాన్లో పెట్టేసి, మన కార్లో పోతే బస్సులో మొత్తం నిలబడాలనుకోండి, కార్లో పోతే నిలిపేసి అక్కడ నిలిపేదానికి పార్కింగ్ కూడా ఉండదు కదా. నిలిపేసి అక్కడి నుంచి మీరు కొంచెం పైకి ఎక్కాల. పైకి ఎట్టైనా ఒక 60-70 స్టెప్స్ ఉంటుంది. ఆ పైకి ఎక్కారంటే అక్కడ ఎంబెరుమానార్ సన్నిధి ఉన్నది. ఇప్పుడు దీనికి ముందు జీర్ణోద్ధారంతో చేసి చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ఆ చెట్టు, ఒక మామిడి చెట్టు ఉంటది. ఆ మామిడి చెట్టు స్వామి ఎంబెరుమానార్ వేసిన ఆ దీంట్లో బతికిన మామిడి చెట్టు అది. ఎట్లంటే అట్లా మామిడి చెట్టు అక్కడ వడి ఎంబెరుమానార్ అక్కడ పోయి ఉన్నాడు. తిరువేంకటరెడ్డి ఆ చిన్న కుర్రోడుగా పోయి అనంతాళ్వారి దగ్గర ఎంబెరుమానార్ దగ్గర ఇదిగో తద్యోగం చేసుకున్నాను, చాలా టైర్డ్ కూడా తీసుకోను. అదంతా ఎవరిచ్చినా నేను తీసుకోను, అది నేను ఎలా తీసుకుంటాను, అదంతా తీసుకోను. నీకు పంచ సంస్కారం అయిందా, పంచ సంస్కారం అయితే దాన్ని తీసుకుంటాను, అందరి దగ్గర తీసుకోను. అయిపోయింది, నాకు ఆచార్య సంబంధం అయిపోయింది అన్నాడు. ఎవరు ఆచారం అంటాడు? ఆచార్యుడు ఎవరు? అనంతాళ్వారు అని చెప్పాడు. తిరువేంకటరెడ్డి ఆచార్యుడు ఎవరిని అడిగితే, అది చిన్న కుర్రోడికి వచ్చాడు కదా, ఎవరు ఆచార్యుని అడిగితే అనంతాళ్వారు అని చెప్పాడు. అప్పుడు కూడా సందేహం ఎవరికి? రామానుజుల వారికి. ఏంటి కుర్రోడు ఇటు చెప్తున్నాడు అంటే ఎప్పుడైనా కానీ ఎవరైనా మాట్లాడేటప్పుడు వాళ్ళకి తెలిసా తెలవదా అని ఇట్లా అట్లా ముఖం చూసి ఇట్లా చేస్తాను. ఏదో కొంచెం ఒక మారిగా చేస్తున్నారు, వీళ్ళకి సరిగ్గా తెలవదుగా మారది అర్థమైపోయింది కదా. ఆ ప్రకారం చేసేది తిరువేంకటరెడ్డి అని. ఆ చిన్న కుర్రోడుగా తిరువేంకటరెడ్డి గారు చిన్న కుర్రోడుగా వచ్చాడు. చేసిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు తనియం చెప్పాలి. ఆచారం ఉండాలంటే ఆచారం తనియం చెప్పుకున్నాడు. తనియం చెప్పాలంటే ఎక్కడ చెప్పేది? ఈయన అనంతాడు అని సమాషణం చేసుకున్నాడా? లేదు. అటువంటి తనియం చెప్పాలంటే అప్పుడు తిరువేంకటరెడ్డి అనే అనంతాళ్వానికి తనియం చెప్తాడు. అఖిలాత్మ గుణావాసం అజ్ఞాన తిమిరాపకం ఆశ్రితానంతు శరణం వందే అనంతార్య దేశికం. ఆశ్చర్యమైన శ్లోకం ఇది. అఖిలా ఈ శ్లోకం ఎవరు చేసేది చెప్తా? ఆ 7 కొండల వాడు చేసింది. ఈ శ్లోకం ఎవరి కోసం చేసింది తెలుసా? అనంతాళ్వాన్ కోసం చేసింది. అఖిలాత్మ గుణావాసం అజ్ఞాన తిమరాపకం ఆస్థితానంతు చరణం వందే అనంతార్య దేశికం అని చెప్పాడు. ఇప్పుడు ఆ ప్రకారం ఆయన చెప్పిన తర్వాత సరే ఏదో చేసేది కావాలని చెప్పి సరే తీసుకున్నాడు. అక్కడ ఆయన భోంచేసి వేసినదా చెట్టుగా దించి అక్కడ ఇప్పుడు సన్నిధింత ఉండదు. ఎందుకోసం చెప్తానంటే అప్పుడు ఏంటంటే సామాన్యంగా
ఆచారులు భగవంతుని సేవిస్తారు. ఆచారులు సామాన్యంగా ఎట్లా చెప్తారు? ఆచారులు భగవంతుని సేవిస్తారు. అయితే ఇప్పుడు ఆచారులు పెరుమాళ్ళని సేవిస్తారు. అది ఆచారులు సేవిస్తారు. అయితే పెరుమాళ్ళు వచ్చి ఆచారులు సేవిస్తారంటే సేవించరు, ఇక్కడ సేవిస్తారు. పెరుమాళ్ తిరువేంకటమయ్యనే ఆచార్యం చెప్తారు. అదే ప్రకారం ఆచార్యుడు పెరుమాళ్ళని సేవిస్తారు. పెరుమాళ్ళు వచ్చి ఆచార్యుడిని సేవిస్తారు అంటే ఇక్కడ సేవించండి. ఈ ప్రకారం చెప్పి ఇదే ప్రకారం ఇక్కడ తనే వేరు చెప్పింటాడు. అఖిలాత్మ గుణావాసం అజ్ఞాన తిమిరాపకం ఆశ్రితానంతు శరణం వందే అనంతార్య దేశికని ఈ తనే వేరు చెప్పాడు. అయితే తప్పుగా చెప్పాడు, సరిగా తలవదు. మన పూర్వాచార్యులకు తెలిసినట్టు పెరుమాళ్ళ కింద తలవదు, తప్పుగా చెప్పాడు. తప్పైందైనా మళ్ళీ ఇంకో తనియం చెప్పాడు. అందువల్ల అనంతాళ్వాడికి 2 తనియలు. సామాన్యంగా అందరికి ఒక్క తనియంగా ఉంది, దీనికి మాత్రం 2 తనియలు. ఎందుకంటే మొదట తప్పుగా చెప్పేశాడు. తప్పుగా అంటే శ్లోకాలు తప్పు కాదు, ఆయనకి ఆచార్యుడు చెప్పాలి. ఎప్పుడే ఒక ఆచార్య తనియనంటేనే ఆ తనియంలో ఈయన ఎవరు ఆచార్యుడు ఆయన పేరు ఉండాలా, ఆయనకి ఆచార్యుడి పేరు ఉండాలి. దీంట్లో అనంతాళ్వాన్ అనే పేరు ఉండాలే కానీ అనంతాళ్వానికి ఆచార్యుడు ఎవరు? స్వామి రామానుజులు వారు కదా, ఆయన పేరు లేదు. అందువల్ల ఇది తప్పైంది అని అంటాడు. అప్పుడు మళ్ళీ ఇంకో శ్లోకం చెప్తాడు. ఎందుకు చెప్తానంటే అయితే నంబెరుమాళ్ సరిగ్గా చేశాడు. శ్రీశైలేశ దయావాక్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం నంబెరుమాళ్ కొంచెం నేర్చుకోవాలి. మన తిరువేంకటమయ్య పోయి ఆయన అందరూ అక్కడికే కదా రాత్రి అయితే పోతారు. ప్రతి ఒక్కరు 107 దివిదేశంలో ఉండేడు పెరుమాళ్ళందరూ రాత్రి అయిపోతే అందరూ శ్రీరంగానికి వచ్చేస్తారు. పండుకునేది నిద్రపోయి మళ్ళీ తెల్లారి లేచి అక్కడికి పోతారు. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం ఇది స్వామికే ఉండాలి వైభవం, అనంతాళ్వ అనుకున్న వైభవం. అదే ప్రకార మనవాళం అనుకున్న వైభవం ఉంటే తిరువేంకటమయ్యాన్ అనంతాళ్వానికి శ్లోకం రాసేది తనియం సమర్పించాడు. నంబెరుమాళ్ మనవాళమావునికి తనియం సమర్పించారు కదా. అనంతాళ్వాన్ తిరునక్షత్రం చైత్రమాసం చిత్రా నక్షత్రం. ఎందుకోసం మాట వచ్చిందంటే అదేదా మధుర వియాడ చైత్రమాసం చిత్రా నక్షత్రం. అందువలన దీంట్లో ఇంకోటి ఏం తెలుసా, అనంతాళ్వాన్ వంశపారంపరలు ఎవరెవరు సమాసనం చేసుకుంటారో వాళ్ళు ఏం చెప్తారు, అడియేన్ మధుర కవిదాస్ అని అంటారు. బాగా తెలుసుకోండి. ఎంత అనంతాళ్వాన్ వంశపారంలో సమాసనం చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే అడియేన్ మధుర కవిదాస్ అని అంటారు. ఏం స్వామి అంటే ఈయన మధుర కవి అవతారం చేసిన అదే రోజు ఈయన అవతారం చేశాడు కదా. అనంతాళ్వాన్ చెప్పుకుంటాడు, నేను మధుర కవి దాసుడు, నేను మధుర కవి దాసుడు. అంటే భాగవతులకి భాగవతంగా ఉండాలి కదా, ఆ ప్రకారం ఏముంటాడో మధుర కవి దాసుడు చెప్పుకుంటాడు. అందువల్ల అనంతాళ్వాన్ దగ్గర వంశపారంపర్యులు ఎవరంతా సమాసనం చేసుకుంటారో వంశ సంస్కారం చేసుకుంటారో వాళ్ళకి మధుర కవి అడియేన్ మధుర కవిదాస్. మనంతా ఏం చెప్తాం, అడియేన్ రామానుదాసన్ చెప్తాం కదా. వాళ్ళు ఏం చెప్తుంటే అడియేన్ మధుర కవిదాసన్ అంటారు. అయితే వాళ్ళు రామానుదాసన్ లేదని అడగకంటే ఉన్నది వాళ్ళు ప్రధానంగా ఇదే ప్రధానం 3 ఉండాలి. ఇదే ప్రతివాది భయంకరం. వెంకటేశ సుప్రభాతం, వెంకటేశ ప్రభక్తి, వెంకటేశ మంగళం ఇదంతా అనుగ్రహించింది ఎవరు? ప్రతివాది భయంకరం. ఆ ప్రతివాది భయంకరం స్వామి వాళ్ళు వంశపారంలో వచ్చిన వాళ్ళకంతా ఏం పేరు తెలుసా? అడియేని శ్రీవైష్ణవదాస్ అని పేరు. అడియేని శ్రీవైష్ణవదాస్ అని పేరు. అదే ప్రకారం సోలింగపురం నరసింహ సమితి సోలసింహం దొట్టయాచార్య స్వామి వాళ్ళ వంశపారం వచ్చిందంటే ఆయనకి శ్రీనివాస మగా గురుని పేరు. ఆ స్వామికి శ్రీనివాస మగా గురుని పేరు. ఆ వంశపారంలో వచ్చే సమాసనం చేసిన శిష్యులందరూ అడియేన్ శ్రీనివాస దాసన్ అంటారు. అటైతే ఒక పక్క శ్రీనివాసదాసన్, ఒక పక్క శ్రీ వైష్ణవదాసన్, ఒక పక్క మధుర కవిదాసన్. అయితే అందరికే అడియేన్ రామానుదాసన్. దాంట్లో మార్పు లేదు. సరే శ్రీనివాసదాసన్ చెప్పారే అప్పుడు మధుర రామానుదాసన్ లేదా? అవును రామానుదాసనే. మధుర కవిదాసన్ చెప్పారే అప్పుడు రామానుదాసన్ లేదా? రామానుదాసనే. అదే ప్రకారం వచ్చి శ్రీ వైష్ణవదాసన్ చెప్పారే రామానుదాసన్ లేదా? రామానుదాసనే. అది మార్పే లేదు. ఎందుకంటే అది రామానుజన్ అనేది అందరికి కామన్ కొట్టేటాడు. వాళ్ళు ఆచార్యుడు ప్రత్యేకంగా ఉంటారు కదా ఆచరణ. అందువల్ల విశేషంగా చెప్పేది అడియేన్ రామానుదాసన్. అప్పుడు అనంతాళ్వానే మధుర కవిదాసన్ చెప్పినాడు. అట్లాంటి ఆశ్చర్యమైన
నక్షత్రంలో అవతారం చేసిన మధురకవి ఆళ్వార్ வாழ்த்த திருமந்திரத்தின் மத்தியமமாம் பதம் போல் சீர்த்த மதுரகவி செய்களையே ஆர்த்த புகழ் ஆரியர்கள் தாங்கள் அருளிச் செயல் நடுவே சேர்வித்தார் తాత్పర్యం చేయండి అని చెప్పి ఆశ్చర్యమైన భాషనం ఇది పూర్తి అయిపోయింది. దగ్గర 3 కాలక్షేపాలు దీనికి అయింది. దాని తర్వాత 4 ఇప్పుడు ఇంకా వైభవం వచ్చి స్వామి రామానుజుల వారికి. అప్పుడు ప్రథమ పర్వ నిట్టైలో 10 ఆళ్వారు చూశాం. வைகையார் பூதத்தார் பேயார் புகழ்பழிசை ஐயன் அருள்மாறன் சேரலர்கோன் துய்ய பட்டநாதன் అన్బర్గాగూరి నర్పారన్ నక్కలియన్ అని 10 ఆళ్వారు చూశాము. దాని తర్వాత చర్మపర్వ నిట్టైలో ఎవరెవరు ఆండాల్, మధురకవి ఆళ్వార్, ఎంబెరుమానార్ ముగ్గురు రవర. దీంట్లో ఆండాల్ 3 పాసరాలు అగ్రికిచ్చింది, అది మనం అది అనుభవించింది. దాని తర్వాత మధురకవి 2 పాసరాలు అది అనుభవించేసాము. ఇప్పుడు ఆశ్చర్యమైన భాషం 27వ భాషనం 27, 28, 29 ఈ 3 భాషనాలు స్వామి రామానుజుల కోసమనే ఆయన వైభవం చెప్పేది కోసం ఆశ్చర్యమైన భాషనం. 27వ భాషనం இன்உலகீர் சித்திரையில் எய்ந்த திருவாதிரை நாள் என்றையினும் இன்று தனக்கேற்றமென்றான் என்றவர்க்கு சாத்துகின்றேன் கேள்வின் எதிராத தம்பிரப்பால் నాటిశయం కొండాடும் నాడు. ఈ 3 భాషలు చాలా ప్రాణమైన భాష, చాలా ముఖ్యమైన భాషలు. ఏమంటే కొంచెం మీరు ఇది కొంచెం గుర్తుగా, ఇన్ని ఆళ్వార్ల వైభవం విడింది ఒక రకమైతే ఇప్పుడు వినబోయేది 27, 28, 29 ఈ 3 భాష కాకుండా వైభవం సపరేట్. ఈయన ఎట్లంటే 4 దిక్కులు 4 దిశయం కొండాడు నాడు. ఎట్లా మనం చెప్తాం కదా, ఉత్తరం, దక్షిణం, పరమట, తూర్పు ఉంటాం కదా. ఆ 4 దిక్కులను రామానుజ వైభవం పూర్తిగా ఏంది వాళ్ళు పూర్తిగా పొందుతారంట. ఆయన అవతారం చేసిన ఏం నక్షత్రం ఏ మాసం అంటే చైత్ర మాసం, ఆరుద్ర నక్షత్రం. ఆర్ద్ర అంటారు, ఆరుద్ర అంటారు, ఆర్ద్ర ఆర్ద్ర అంటారు. చైత్ర మాసం, దాన్ని చిత్తర మాసం ద్రావిడ భాషలో చెప్తారు. చిత్ర మాసం మన తెలుగులో చైత్ర మాసం. చైత్ర మాసం ఆర్ద్ర నక్షత్రం, సంస్కృతంలో ఆర్ద్ర అంటారు. ఆర్ద్ర అంటే ఆర్ద్రదై, ఆర్ద్రదై అంటే తడిచిపోయేది. వర్షాలు వచ్చింది, వాన వచ్చింది అనుకోండి, వర్షంలో తడిచిపోయారంటే స్వామి తడిచిపోయారే స్వామి అంటారా, ఆ తడిచిపోయేది ఆర్ద్ర. ఆర్ద్ర ఏం స్వామి తడిచిపోయేంటే ఆయనకి ఏం పేరు, కారే కరుణై రామానుజ అంటారు కదా. అట్లాంటి వైభవం ఆయనకేనే, అట్లాంటి కారుణ్యం ఉండేది కదా. ఆ కారుణ్యం ఉండేదాని వల్ల ఎవరెవరిని ఎట్ట ఆయన్ని భగవంతుడు తిరువెంటనే వీళ్ళు ఎట్లా చేర్చాలని చెప్పి దాని గురించి తలుసుకొని అదే ఆలోచించి దాంట్లోనే మునిగిపోతాడంట. అందువల్ల దాంట్లో మునిగిపోయింది తడిచిపోతారు కదా. తడిచిపోయిన దానివల్ల ఆయన ఆర్ద్ర అనే తిరునక్షత్రంలో అవతారం చేశాడు. ఆర్ద్ర అంటే తడిచిపోయేదని అర్థం, మునిగిపోయేదని అర్థం. ఏం స్వామి మునిగిపోయిందే, ఈ జీవాత్మని ఎట్లైనా తీసుకుపోయి ఆ తిరువరంగనాథం తిరువులకు తీసుకుపోయి చేర్చాలా, ఎట్లా చేర్చాలా, ఎలా చేర్చాలా అది ఆలోచిస్తా అదేంటని మునిగిపోతారు కదా. అందువల్ల మునిగిపోయే దాని వల్ల ఆర్ద్ర అని చెప్పినారు. ఆ పేరే పెట్టుకున్నారు, ఆర్ద్ర అనే దాన్ని ద్రావిడ భాషలో తిరువాదిరై అంటారు. ద్రావిడ భాషలో కొన్ని నక్షత్రాలు అంటే పేరు మారిపోద్ది. జ్యేష్ఠ నక్షత్రం, దానికి ద్రావిడ భాషలో కేట్టై అంటారు. అదే ప్రకారం విశాఖ అంటాము, విశాఖం అంటారు. అదే ప్రకారం భరణి అంటారు, మన అభభరణి అంటారు. ఇది కొన్ని కృత్తిగా నక్షత్రం, కార్తికే అంటారు. కృత్తిగా నక్షత్రం కదా, ఎవరు తిరువంగయ్య, దాన్ని ద్రావిడ భాషలో కార్తికేయ అంటారు. కార్తీక మాసం కదా, అంటే మాసం అదే, నక్షత్రం అదే. అదే ప్రకారం చైత్ర మాసం చిత్ర నక్షత్రం ముందు చూసాం కదా, మధురకవి ఆళ్వారు. దాని చిత్రై అంటే ద్రావిడ భాషలో మాసం, చిత్రై అంటే ద్రావిడ భాషలో నక్షత్రం. అప్పుడు నక్షత్రం ఒకే పేరు, మాసం ఒకే పేరు. అదే ప్రకారం ఇక్కడ ఎట్లంటే ద్రావిడ భాష ప్రకారం తిరువాదిరై నక్షత్రం,
మన సంస్కృత భాష ప్రకారం ఆర్ద్ర ఆరుద్ర అంటారు కదా. ఆ సినిమాని ఇప్పుడు ఉన్నప్పుడు దీంట్లో ఇంకోటి ఏం తెలుసా, ఈ ఆర్ద్ర నక్షత్రం మొత్తానికి 27 నక్షత్రాలు ఉండే నక్షత్రాలనే చాలా పెద్ద నక్షత్రం ఏంటి ఆర్ద్ర నక్షత్రం. చాలా పెద్దది. మనం ఏం చెప్తామంటే ఒక్కొక్క నక్షత్రానికి సైజు ఉంది. దానికి ఈ సైజు ఈ సైజు ఈ సైజు ఇప్పుడు సూర్యుడు ఎంత లోకం ఉంటాడు, భూలోకం ఎంత పెద్దదిగా ఉంటుంది, భూలోకం ఎంత పెద్దదిగా ఉంటుంది, శివలోకం ఎంత పెద్దదిగా ఉంటుంది, ఒక్కొక్క నక్షత్రాలు ఎట్లా ఉంటుంది అని చెప్పి అదే ప్రకారం ఈ 27 నక్షత్రంలో ఆర్ద్ర నక్షత్రం ఉండే పెద్దది అలాగే ఇది పెద్దది లేదు, అంత పెద్దది. అంటే నక్షత్రం కదా ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క సైజు ఉండాలి. ఆ సైజు మనం చూస్తే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే, సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. ఆ సూర్యుడి కన్నా ఇంకా చాలా నక్షత్రాలు ఉన్నది, 1, 2 కాదు, చాలా నక్షత్రం ఉన్నది. దాంట్లో ఆర్ద్ర అని ఒక నక్షత్రం అనేది చాలా దూరంలో ఉండాలి. చాలా దూరంలో ఉండే ఉత్తరం కాదు, అది అప్పుడప్పుడు ఇక్కడికి పోతా వస్తూ ఉంటుంది కదా. పోతా వస్తూ ఉన్నప్పుడు అది పోయినప్పుడు ఒక 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 సైజు ఉంటుంది, వచ్చినప్పుడు ఒక సైజు ఉంటుంది, మధ్యలో ఒక సైజు ఉంటుంది. అది మార్పు వస్తా ఉంది. మన భూలోకం పెద్దది చిన్నది వద్ద కాదు, అయితే అది ఆ ప్రకారం అవుతుంది. దానికి ఉండే వైభవం ఆర్ద్ర అనే ఆ నక్షత్రాంగంలో వైభవం ఉంటే పెద్దదిగా అయిపోద్ది, చిన్నదిగా అయిపోద్ది. మనకు హార్ట్ ఇక్కడ ఎక్స్పాండ్ అయ్యి మళ్ళీ పోతుంది కదా, అదే ప్రకారం అదే ఉంది. ఆ ఆర్ద్ర నక్షత్రం అది అంత మాత్రం అంత పెద్దది నక్షత్రం. ఆ నక్షత్రం దాన్ని ఆ నక్షత్రం అవతారం చేసింది. ఎందుకంటే మనల్ని ఎట్లయినా నంబెన తీరులో తీసుకుపోయి చేర్చాలని చెప్పి ఆలోచించి తడిసిపోయే దాని వల్ల ఆరుద్ర నక్షత్రం అవతారం చేసేవారు. ఇది 27వ పాసనం. 27, 28, 29 3 పాసనాలు రామానుజ వైభవం. 3 పాసనాలు. దీంట్లో రామానుజుడి వైభవం చెప్పేదానికన్నా చైత్రమాసం ఆరుద్ర నక్షత్ర వైభవం చెప్పచ్చు. దీని స్వామి చైత్రమాసం ఆరుద్ర నక్షత్రం అని చెప్తారంటే అవును, ఆ నక్షత్రం ఈయన అవతారం చేసిన దానివల్ల ఆ నక్షత్రానికి వైభవం, దీనికి వైభవం కాదు. కొంతమంది ఏం చెప్తారు, స్వామి ఆ నక్షత్రం అవతారం పుట్టేది, మనకంతా అవతారం కాదు పుట్టింది, ఆ నక్షత్రం నేను పుట్టానండి అని చెప్తే ఆ నక్షత్రం చాలా గొప్పైన నక్షత్రం, దాంట్లో నేను పుట్టాడు అంటే నక్షత్రం వల్ల ఇతనికి వైభవం వస్తుంది. అయితే ఇక్కడ రామానుజుల వారి వల్ల నక్షత్రానికి వైభవం, ఆ నక్షత్రంలో పుట్టిన తర్వాత నక్షత్రానికి వైభవం అవన్నీ చెప్పొస్తుంది. శ్రీమాన్ ఆవిర్భూద్భౌము రామానుజ దివాకరగా పుణ్యాంభోగ వికాసాయ పాపత్వాంత చయాయ చ శ్రీమాన్ ఆవిర్భూద్భౌము రామానుజ దివాకరగా. రామానుడిని సూర్యుడుండడే, ఆ సూర్యుడు ఈ లోకంలో అవతారం చేసింది ఎందుకంటే ఇక్కడున్న చీకటి ఎంత తిరిగిచ్చేదానికి, చీకటి అన్ని పోయింది. ఆమెను అవతారం చేసింది చైత్రమాసం ఆర్ద్ర నక్షత్రం. ఆ నక్షత్రం అవతారం చేసిన వల్ల ఈ లోకంలో ఉండే చీకటి అన్ని పోయిందని చెప్తారు. ఇప్పుడు 10వ అర్థం చూస్తాం. ఇన్నులగి చిత్తిరయిల్ ఎయింద తిరువాదిరై నాడు. ఏ లోకంలో ఉండేటోళ్ళే మీకు ఈ రోజు ఏం రోజుని తెలుసా? ఏం రోజు మీకు తెలుసా? చెప్తాను. ఏ రోజుని నేను చెప్తాను, బాగా వినండి. ఎందుకంటే ఇన్నులగి చిత్తిరయిల్ ఎయింద తిరువాదిరై నాడు. ఈ రోజు చైత్రమాసం ఆర్ద్ర నక్షత్రం అన్నాడు. సరి స్వామి, దానికి ఏం స్వామి అంటే చైత్రమాసం ఆర్ద్ర నక్షత్రం ఇది ఒకటి ఖచ్చితంగా బుద్ధిగా అన్ని కలుసుకుంటుందంట. అట్లా స్వామి కొన్ని తవల ఈ పక్క ఒకటి పెట్టుకుంటే ఈ పక్క ఒకటి పెట్టుకుంటే రెండు కలపాలంటే కలవదు. అయితే ఇది ఆర్ద్ర నక్షత్రం చైత్రమాసం రెండు కరెక్ట్ గా కలుస్తుందంట. ఆ కలిసేటుగా ఉండే చైత్రమాసం, కలిసేటుగా ఉండే ఆర్ద్ర నక్షత్రం అది మాత్రం కాదు, దానికి అంత అందంగా ఉంటుంది స్వామి. ఆర్ద్ర నక్షత్రానికి ఏం స్వామి అందం అంటే చైత్రమాసమే అందం. చైత్ర శ్రీమాన్ అయం మాసరా అని చెప్తారు వాల్మీకి. మనం చూసినాము మధురగ విహార పాసరంలో చైత్రమాసగా అయం మాసగా అంటే కదా, అది అందమే ఆ మాసానికి ఉండే అందం. అది కాకుండా దానికి ఎంత వైభవం తెలుసా? అంత వైభవం. అందువల్ల ఆ చైత్రమాసం
ఆర్ద్ర నక్షత్రం రెండు బాగా కరెక్ట్ గా కలిసి ఉంటాయి. ఎందుకంటే ఒక విషయం చెప్తాను, మనం ఈ రోజు ముహూర్త రోజు, ఈ రోజు పెళ్లి రోజు అంటారు. అది ఎట్లా చేస్తారండి? ఈరోజు మంచి రోజు అండి అంటారు. ఎట్లా చేస్తారు? ఈ నక్షత్రం, ఈ తిథి, ఈ వారం, ఈ యోగం, ఇది పంచ అంగం పేరు. 5 అంగాలు ఉంటారు. తిథి, వారం, నక్షత్రం ఇదంతా కలిస్తే పంచాంగం పేరు. అదన్నీ కరెక్ట్ గా ఒకటి కరెక్ట్ గా కలిసిందంటే ఆ రోజు మంచి రోజు. యోగం కానీ, కరణం కానీ, తిథి గారు, వారం కానీ, నక్షత్రం కానీ, యోగం, కరణం, తిథి, వారం, నక్షత్రం పంచాంగం పేరు. పంచాంగం నేను ద్రావిడ దేశంలో చెప్పినాను. పంచాంగం అంటే ఏంటిని దగ్గర 8 కాలక్షేపాలు అన్ని అవకాశం ఉంటే చూస్తాం మనం కూడా. ఎందుకంటే పంచ అంగం యోగం, కరణం, వారం, తిథి, నక్షత్రం ఇదన్నీ కరెక్ట్ గా కలిసిందంటే దానికి పంచాంగం పేరు. అది పంచాంగం. అయితే దాంట్లో మంచి రోజు ఎట్లా స్వామి చూస్తారు? అదంతా ఆ క్యాలెండర్ రాసి ఉంటారండి. ఈరోజు మంచి రోజు, శుభ ముహూర్తమైన దినం అని చెప్పి రాసి ఉంటారంటే వాళ్ళు ఎలా రాస్తారంటే ఈ వారం నక్షత్రాలు సరిగ్గా ఒకటి కలవాల. అదే ప్రకారం ఇక్కడ కలిసింది ఏది? చైత్రమాసం. అదే ప్రకారం ఆర్ధ నక్షత్రం కోడి కలిసింది. అందువల్ల దీనికి వైభవం ఉన్నాడు. దాని తర్వాత దీంట్లో మిగతా దినానికన్నా ఈ రోజుకి ఎంత వైభవం తెలుసా? ఎంత వైభవం తెలుసా అని చెప్పి మన వాళ్ళని అడుగుతున్నాడు. ఎంత వైభవం తెలుసా? అడుగు, నేను చెప్తాను అంటాడు. ఎవరిని అడిగేది? ఏం చేసేంటే ఎవరిని అడుగుతున్నాడు. అడిగి నేను చెప్తాను. దీనికి ప్రశ్నోత్తర రూపంను పేరు. ప్రశ్నోత్తర రూపంను పేరు. ఇది కొంచెం నీకు అర్థమైనట్టు చెప్తాను. ప్రశ్నోత్తర రూపం అంటే నేను మహాలక్ష్మి అయిపోయిన తర్వాత సందేహాలు ఏదైనా ఉంటే అడగని చెప్పి చెప్తాను కదా, దానికి ప్రశ్నోత్తర రూపం పేరు. ఎందుకోసం ఇది పెద్దోళ్ళు ఈ మార్పు పెట్టుకున్నారంటే ఇక్కడ మనవాళ్ళ మళ్ళీ చెప్పుకోవాలి. ప్రశ్నోత్తర రూపంలో ఈ పాత్రని అనుగ్రహించాడు. ఏదో ఒక క్వశ్చన్ అడుగుతారు, ఆ క్వశ్చన్ కి సమాధానం చెప్పాలా, ఆ సమాధానం చెప్పేట్టుగా ఉండే ఒక పాత్ర ఉందా ఈ పాత్ర. అట్లా ఉంటే మనకి ఏమవుద్దంటే మనకి కొంచెం బాగా డీటెయిల్ గా బాగా తెలుసుకుంటాము. అందువల్ల కావచ్చు ఈ మధ్యలో ఏదైనా సందేహం ఉంటే అడగండి చెప్తాము. అదే ప్రకారం ఈ పాసనం ఈరోజు ఏం రోజు తెలవదే, ఎట్లాంటి రోజు అని చెప్పి ఒకరు అడిగినట్టు, అది మీకు తెలవదా? ఇంకో చెప్తున్నాను, చైత్రమాసం ఆరుద్ర నక్షత్రం, మా రామానుజుడు అవతారం చేసిన నక్షత్రం అని చెప్పి ప్రశ్నోత్తరంలో ఇప్పుడు ప్రశ్న అడుగుతాడు, దాని తర్వాత ఇప్పుడు దానికి సమాధానం చెప్తాడు. ఆ ప్రకారం అప్పుడు అడుగుతున్నారు రామానుజ వైభవం, రామానుజుడు అవతారం చేసిన దాని వల్ల ఏమైంది? 4 దిశయం కొండాడున్నాడు. 4 దిక్కులు ఉండేటోళ్ళు వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళందరూ రామానుజ వైభవాన్ని పూర్తిగా పొందుతారు. సరే స్వామి, ఎక్కడ? ఈ ద్రావిడ దేశం కాదు, ఈ భారతదేశం కాదు, శబ్ద దేశం కాదు, 14 దేశంలో ఉండే ప్రతి ఒక్కరు ఒక్కొక్క అంటకటాకం. మన నమ్మాళ్ళ వారికి వైభవం లేదు, ఆండాలకి వైభవం లేదు, మధుర గలియాళ్ళ వారికి వైభవం లేదు, పెరియాళ్ళ వారికి వైభవం లేదు. అయితే స్వామి రామానుజుల వారికి 14 లోకంలో ఉండేటువంటి అందరూ ఈ చైత్రమాసం ఆరుద్ర నక్షత్రం అని ఆ నక్షత్రాన్ని అంత వైభవంగా పొందుతారంట. ఏ స్వామి అంటే రామానుజుల అవతార దినం, ఆరో దినం ఎట్లాంటి రోజు అని చెప్పి అర్థ ప్రశ్నోత్తరం 4 దిశయం కొండాడున్నాను. 4 పక్కలు అంటే అందరే అని చెప్తాను. 4 దిశయం కొండాడున్నాను అంటే అంటే ఆ పక్క అంటే దీంట్లో ఎట్లంటే ఇటుపక్క అటుపక్క పై పక్క కింద పక్క అన్ని పక్కలు మన ఈ పక్క ఉండేటోళ్ళు స్వామి వాళ్ళు పొందుతారు, ఈ పక్క ఉండేటోళ్ళు వాళ్ళు పొందుతారు, పైకి ఉండేటోళ్ళు వాళ్ళు పొందుతారు, కింద ఉండేటోళ్ళు వాళ్ళు పొందుతారు. ప్రతి ఒక్కరు పొందే ఆశ్చర్యమైన రోజు ఈ రోజు అని చెప్తారు. ఇప్పుడు వ్యాఖ్యానం, ఆశ్చర్యమైన వ్యాఖ్యానం కొంచెం మీరు ఇక్కడనే గుర్తు పెట్టుకో వినాలా. దీంట్లో చాలా మనకి సందేహాలన్నీ కొంచెం నివర్తి అవ్వచ్చు. 27ஆம் பாட்டு. இனி ஆழ்வார்களோடு விகல்பிக்கலாம்படியான அதிசயத்தை உடையராய் அவர்களுக்கு சேஷ பூதருமாய் மற்றுமுண்டானவருக்கு நாதரான எம்பெருமானார் திருநட்சத்திர வைபவத்தை
மூன்று பாட்டால் அருளி செய்வாரால் உபக்கணித்து இதில் இப்பாட்டில் அவர் அவதரித்த அருளின சித்திரை மாதத்தில் திருவாதிரையின் ஏற்றத்தை சர்வரும் அறிந்து உஜ்ஜீவிக்கும்படி பிரஸ்னோத்திர ரூபேன, அதாவது பிரஸ்னோத்திர ரூபேன பிரகாசித்து அருளினால் இன்றுலகை சித்திரையில் எய்ந்த திருவாதிரை நாள். இவர் திருவாதிரை நாள் பிரஸ்னோத்திர రూపంటాడు. ప్రశ్నోత్తర రూపం అంటే క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? క్వశ్చన్ ఆన్సర్ వెనకాల చెప్తాను. దీన్ని ముఖ్యంగా ఒకరు అడుగుతున్నారు, ఒకరు చెప్తారు. ఎందుకంటే అట్లా అడిగారంటే అందరే తెలుసుకుంటారు. అడిగిన వాళ్ళు ఒకరే కాదు, అందరే. ఆ ప్రకారం స్వామి మనవాళ్ళ మామని ఇక్కడ ఈ పాసరం ఇక్కడ అనుగ్రహించాడు. ఆళ్వారు ఇప్పుడు దీంట్లో ఒక రీతి భంగం ఒకటి వచ్చింది. రీతి భంగం అంటే మీ దగ్గర క్వశ్చన్ అడిగినట్టుగా నేను చెప్తాను. ఇప్పుడు నాదముని నుంచి మనవారమామి పర్యంతం వాళ్ళంతా ఆళ్వార్ల ఆచారాలు అంటే అది ఆచారాలని అర్థం. వైఖరి ఆళ్వారు ప్రారంభించి తిరుమంగి ఆళ్వారు ఆళ్వార్లు అంటారు. ఇప్పుడు స్వామి రామానుజుల వారిని ఆళ్వారు గోష్ఠియా ఆండాళ్ గోష్ఠియా? ఆండాళ్ గోష్ఠి అంటే ఏమి? ఆచార్యుల గోష్ఠియా? స్వామి రామానుజుల ఆచార్యుల గోష్ఠి, ఆళ్వార్లు గోష్ఠి కాదు. ఆళ్వార్లు గోష్ఠి తిరుమంగయ్య ఆళ్వార్తో పూర్తి అయిపోయింది. దాని తర్వాత ఆళ్వార్లు గోష్ఠి అనేది లేదు. దాని తర్వాత ఎవరు అవతారం చేసినా కూడా వాళ్ళు ఏమవుతుంది? ఆచార్య గోష్ఠిని వస్తుందే కానీ ఆళ్వార్లు గోష్ఠిని రాదు. అయితే ఇప్పుడు ఏం చేశారంటే మదరకవి ఆళ్వార్, ఆండాళ్, దాంతనే స్వామి ఎంబెరుమానార్ స్వామి రామానుజుల వారిని కలిపిన దాని వల్ల ఇప్పుడు ఈయన ఆళ్వార్ గోష్ఠియా? ఇది సందేహం. లేదు స్వామి, లేదంటే ఎందుకు ఇక్కడ పెట్టారు? సపరేట్ గా పెట్టాలి కదా. సపరేట్ గా లేదు. ఇద్దరు ఆళ్వార్ గోష్ఠులు ఇద్దరు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆచార్యాల గోష్ఠి అని చెప్పి స్వామి రామానుజుల వారిని సపరేట్ గా పెట్టి ఉండాలి. అట్లా పెట్టలా. ఎందుకు స్వామి ఎందుకు స్వామి పెట్టాలంటే దీనికి ముందు మనవాళ్ళం చేసి ఉంటాడు. ఏం చేశాడంటే ప్రథమ పర్వనిట్టేకి ఒక గోష్ఠిగా పెట్టేశాడు, చర్మ పర్వనిట్టేకి ఒక గోష్ఠిగా పెట్టాడు. ప్రథమ పర్వనిట్టే 10 ఆళ్వార్లు ఒక గోష్ఠి పెట్టేశాడు. చర్మ పర్వనిట్టే ఆండాళ్ మధురకవి ఆళ్వార్ తని గోష్ఠిగా పెట్టేశాడు. వాళ్ళతో కలపలేదు. అట్లా అదే ప్రకారం ఇప్పుడు స్వామి రామానుజుల వారిని వీళ్ళిద్దరితో కలపకుండా ఈయన సపరేట్ గా చేసి వచ్చే చేయలేదు, వీళ్ళతో కలిపేశారే. అట్టయితే ఆయన ఆళ్వార్లు గోష్ఠియా? ఇదిదా అంటే ఈ సందేహం మనకు వచ్చినాం. అటైతే ఆయన ఆళ్వార్లు గోష్ఠియా అని చెప్పి ఈయన సందేహం. ఆచార్యులు అంటే సామాన్యంగా నాకు తెలుసుకోండి, ఆళ్వార్లు గోష్ఠి దానే చేర్చాలా? ఆచార్యులు ఆళ్వార్లు వైభవం ఆళ్వార్లు వైభవం ఉందా? ఎట్లయినా ఆళ్వార్లుగా మన సంప్రదాయంలో రామానుజుల వారిని ఆచార్య గోష్ఠిగా ఉండాలి. ఆళ్వార్లు గోష్ఠి లేదు. అటువంటి ఆచార్య గోష్ఠిదాన్ని చేర్చి ఉండాలా? ఆళ్వార్ల కన్నా రామానుజుల వారికి వైభవం ఉండొచ్చును. బాగా తెలుసుకోండి. ఆళ్వార్ల కన్నా రామానుజుల పైకి చెప్పతారు. పైకి ఇంకో భాష వస్తుంది. దాంట్లో చెప్పిన அருள்வார்கள் தாங்கள் அவதரித்த நாள்களிலும் வாழ்வார் நாள்நமர்க்கு మండలగిరిని ఆ భాషను రాబోద్ది. అయినా కూడా ఉన్నా కూడా వైభవం ఉండొచ్చు. వైభవం ఉన్నా కూడా ఈయన ఆళ్వారు గోష్ఠి రాదే. ఈయన ఆచార్య గోష్ఠి వైభవం ఉండే దాని వల్ల ఈయన ఒంటిలో చేర్చకూడదు కదా. ఇప్పుడు వైభవం ఉండదు, దాంట్లో ఏం కొడతలేదు. అయితే ఆళ్వార్లు దాని కానీ స్వామి రామానుజనే అప్పుడు వీళ్ళు ఎట్లా స్వామి ఆళ్వార్ అంటే మొదలైంది. ఆళ్వార్ అంటే మొదలైందంటే వాళ్ళందరూ భక్తి, భగవద్భక్తిలో మునిగిపోతారు. అట్లే మునిగిపోతారు. మునిగి ఆళ్వార్గల్ బాగా ఇది ద్రావిడ భాషలో చెప్తాను. దాని తర్వాత మనకి తెలుగులో చెప్తాను. భగవద్భక్తిల్ ఆళ్డబడియాలే ఆళ్వార్గల్ అని ఆళ్వార్ది పేరు. అంటే భగవద్భక్తి, భగవంతుడి భక్తి, ఆ భక్తిని మునిగిపోతారు. ఆళ్వార్ని మునుగుతారు. ఆ మునిగిపోయే దాని వల్ల వాళ్ళకి ఆళ్వార్ని పేరు, వాళ్ళకి పూర్తిగా ఆళ్వార్ని పేరు. రామానుజుల వారు జ్ఞానంలో పూర్తిగా ఉంటారు.
భక్తిలో పూర్తి కాదు. బాగా తెలుసుకోండి. ఆళ్వార్లకు ఆచారులకు తేడా ఏం స్వామి? చాలా మందికి ఇది తెలవదు. ఆళ్వార్లకును ఆచారులకు తేడా అంటే ఆళ్వార్లు భక్తితో ఉంటారు, ఆచార్యులు జ్ఞానంతో ఉంటారు. ఆళ్వార్లు అనుభవానికని ఉంటారు, ఆచార్యాలు ఉపదేశం కోసం ఉంటారు. ఇదంతా తెలుసుకోవాలి. అంటే నాదమణి నుంచి మనవాళ్ళ వాళ్ళని ఆచార్యం చెప్తాం కదా, అక్కడ వాళ్ళ అనుభవం కన్నా ఉపదేశం వాళ్ళకి ప్రధానం. ఆళ్వార్లకి ఉపదేశం కన్నా అనుభవంగా ప్రధానం. అప్పుడు ఇట్లా ఉన్నప్పుడు దీంట్లో ఆళ్వార్లు కొట్లు ఎలా రామానుజు ఆచరిస్తడం ఉంది? రామానుజులు ఆచార్యులు అంటేనే ఏం చెప్పాము? ఉపదేశం. ఆళ్వార్లు అంటే ఏం చెప్పాము? అనుభవం. భగవంతుడు చూస్తేనే అనుభవిస్తా ఉంటారు. వీళ్ళు ఆచారం చేయించారంటే చూడు ఎట్లా ఉంటాడు, చూడు ఎట్లా ఎలా భగవంతుడు, చూడు ఆవిడ నీళ్ళ వేడి అయ్యో నిరగొండది అంటే ఒక్కొక్కరు ఉపదేశం చేస్తా ఉంటారు. ఇది ఆచారం గురించి. అట్లా ఉన్నప్పుడు వీళ్ళ స్థితి వేరు, వాళ్ళ స్థితి వేరు. అట్లా ఉన్నప్పుడు వీళ్ళు ఎలా స్వామి అట్లా చేస్తారు? అది అలా మనకి కలిపి లోకంలో ఆచారులు ఉపదేశం చేసినారు, కానీ ఆ ప్రకారం ఆళ్వార్లు పోటీ ఎలా చేస్తారు రామానుజులు వారిని? రెండవది దీంట్లో ఏం తెలుసా? విధురాళ్వాన్ చెప్తాం, భరతాళ్వాన్ చెప్తాం, విభీషణ ఆళ్వాన్ చెప్తాము, ప్రహ్లాద ఆళ్వాన్ చెప్తాము. అప్పుడు అంత ఆళ్వానా స్వామి? విభీషణ ఆళ్వాన్ చెప్తామే, ప్రహ్లాద ఆళ్వాన్ చెప్తామే, విధుర ఆళ్వాన్ చెప్తామే. అటంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది? అది ఒక వైభవం ఉండే ఆయనకి వాళ్ళకి పేరు, వాళ్ళకి ఆళ్వాన్ అనే పేరు వెనకటి పూర్వాచారులు ఇచ్చారు. వాళ్ళ కాలంలోనే వాళ్ళకి ఆళ్వార్ని పేరు కాదు. విదురుడు ఉన్నాడు, విదురుడు కాలంలోనే వాళ్ళకి విదురు ఆళ్వార్ని పేరా కాదు. వెనక ఎలాగా ఆళ్వార్ తిరునారనే పేరు నమ్మాళ్వార్ అవతారం చేసిన టైంలో ఆళ్వార్ తిరునారని పేరు, అప్పుడు తిరుకురుగూరునే పేరు. తర్వాత పూర్వాచారులు అవతారం చేసి ఆళ్వార్ అవతారం చేసిన దివ్యదేశం కాబట్టి కురుగూరు కన్నా ఆళ్వార్ సంబంధం కావాలా, అప్పుడు ఆళ్వార్ తిరునారని పేరు మార్చారు. అదే ప్రకారం విదురుడికి విదురు ఆళ్వార్ అంత మాత్రం భక్తి కృష్ణుడి మీద, ప్రహ్లాదుడికి నరసింహుడి మీద అంత భక్తి, ఆ విభీషుడికి రాముడి మీద అంత భక్తి. అందువల్ల ఇది వచ్చే ఆళ్వాన్ అని చెప్పి పెట్టారు. అదైతే ఏమి వీలుగా పెట్టింది, వాళ్ళకి స్వాభావికంగా ఆళ్వారికి లాగా స్వాభావికంగా వాళ్ళకి పేరు లేదు, వీలుగా ఆ పేరు ఆ వైభవాన్ని వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఇంకోటి చెప్తాను, కూరత్తాళ్వాన్ ఉంటే స్వామి మీరేమో రామానుజు గారు ఆళ్వారు కొట్టి చేర్చకొట్టి చెప్పారు. ఇప్పుడు కూరత్తాళ్వాన్ ఉండదే. కూరత్తాళ్వాన్ పేరు ఇన్ని కూరేశర్ అని పేరు. అటైతే వాళ్ళ తండ్రికి అదే పేరే, కొడుక్కి అదే పేరే. కూరత్తాళ్వాన్ తండ్రికి కూరత్తాళ్వాన్ పేరు కూరత్తాళ్వాన్. ఎట్లా స్వామి? నాకు పేరు కృష్ణుడు పేరు పెట్టుకున్నాము, నా తండ్రికి పేరు కృష్ణుడే ఉంటుందా? ఉండదు కదా. అయితే కొంచెం తేడా ఉండదు. కూరత్తాళ్వార్ తండ్రికి పేరు కూరత్తాళ్వార్ ఇర్ రావాల, కూరత్తాళ్వార్ వస్తుంది. కూరత్తాళ్వార్ కొడుకు కూరత్తాళ్వాన్ ఇన్ రావాల. ఇది తెలుసుకోవాలి, చాలా మందికి తెలవదు. ఇది ఇన్ వస్తుంది, అప్పుడు ఇది పేరు. ఇప్పుడు ఆళ్వాన్ వచ్చిందంటే వాళ్ళు పుట్టినప్పుడే పెట్టింది వేరేది. అది ఇక్కడ వైభవం వల్ల వచ్చింది కాదు. అది ఆ పేరు చాలా మంది నమ్మాడవారు పేరు పెట్టుకుంటారు. బట్టిన తిరుకురుగు నమ్మాడారు ఈడే అని చెప్పచ్చు సార్. అదంతా కాదు. కృష్ణుడి నుంచి ఎలా మంది పేర్కొంటారు, అతడే అది కృష్ణుడు అదండి, ఆ పేరు పెట్టుకున్నాడు అంతే. కానీ అదే ప్రకారం ఇప్పుడు ఈ ప్రకారం ఉండదంటే కూరత్తాళ్వార్ అంటే కూరత్తాడు ఉండదు. ఎట్లా ఉంటే కూరత్తాళ్వార్ అనేది వెనకాల ఇచ్చిన ఆయనకి వైభవం కోసం ఇచ్చిన పేరు కాదది. వాళ్ళ తండ్రి పేరు కూరత్తాళ్వార్, ఆయన కొడుకు పేరు కూరత్తాళ్వార్ పేరు. అదే ఇప్పుడు విధురాళ్వాన్, భరతాళ్వాన్, ఇదంతా సంప్రదాయంలో ఆచార్యులు వారికి ఇచ్చిన వైభవం కోసం ఇచ్చిన
ఆశ్చర్యమైన వైభవం ఉండే పేరు అదంతా వాళ్ళకి. అయితే అదే ప్రకారం రామానుజ ఆళ్వార్ పేరుండదా స్వామి? వినబడిందే లేదు స్వామి రామానుజ ఆళ్వార్. అదే నాదముని ఆళ్వార్ వినబడిందే లేదు. ఆలవందార ఆళ్వార్ వినబడిందే లేదు. ఏం స్వామి ఇలాంటి వినబడిందే లేదే? ఆళ్వార్లుగా ఆచారుడుగా అట్లా ఉన్నప్పుడు ఈయన తీసుకుపోయి ఎలా మీరు ఆళ్వార్లు కొట్టే చేస్తారు? ఇది మూల ప్రశ్న. ఎక్కడ స్వామి చేర్చినారే? ఆళ్వార్ తిరుమగలార్ ఆండాల్ మధురగవి ఆళ్వార్ యతిరాజరాం ఇవర్గల్. ఈ పాట మనం చూసాం 21 భాషలం. అది ఆ భాషలో ముగ్గురు ఒకటిగా చేర్చాడు. చర్మపరమైన ఉండేటువంటి ముగ్గురు ఎవరో ఆండాలు, దాని తర్వాత మధురగవి ఆళ్వార్, దాని తర్వాత స్వామి రామానుజుల వారు. సరే స్వామి, ఇప్పుడు దీని ప్రకారం నేను పురత్తాళ్వార్ ఉన్నది. అదే రామానుజ ఆళ్వార్ ఏమో కనిపించలేదు స్వామి. అయితే ఎవరుగా ఉంటున్నా అందరూ ఆచార్యుదానే వాళ్ళు ఈ ప్రకారం రాదే. కోయిల ఆళ్వార్ ఉండదు. కోయిల ఆళ్వార్ వినబడినారా? కోయిల ఆళ్వార్ అంటే మనం పెరుమాళ్ విగ్రహం ఉంటది కదా, ఆ విగ్రహాన్ని లోపల పెట్టుకుంటాం. అది ఏమి గుడిచేలు కూడా మీరు చూసి, అది కోయిల ఆళ్వార్ అంటే లోపల మండపం ఉంటుంది, ఆ మండపం లోపల పెట్టారు, దానికి కోయిల ఆళ్వార్ ఉంటుంది. ఆ కోయిల ఆళ్వార్ అని చెప్తారు. అదే ప్రకారం ఇంకోటి సుదర్శన ఆళ్వార్, చక్రతాళ్వార్, సంగతాళ్వార్, ఇదంతా చెప్తాము. ఇదంతా ఎందుకు చెప్తాము? వాళ్ళు ఆ ప్రకారం భగవంతుడి భక్తి పూర్తిగా ఉండేదాని వల్ల అందువల్ల ఆళ్వార్ చెప్తాము ఇదంతా. అదే ఆచార్యాలకి భక్తి కన్నా జ్ఞానందా ప్రధానం. భక్తి కన్నా వాళ్ళకి జ్ఞానం అంటే అనుభవించేది పూర్తిగా ఆళ్వార్లు, ఉపదేశంలో పూర్తిగా ఉండేది ఆచార్యులు. అయితే ఇప్పుడు ఇంకోటి చెప్తాను. ఏ ఆళ్వారైనా ఒక శిష్యుని పిలిచి మీ దగ్గర నీకు పంచ సంస్కారం చేస్తాను, నేనుదా నీకు ఆచారుడు, ఎక్కడన్నా మీరు వినబడింటారు గురు పరంపరలో? కులశేఖర ఆళ్వార్ శిష్యుడు ఎవరు స్వామి? తెలవదు. పెరియాళ్వార్ శిష్యుడు ఎవరు స్వామి? తెలవదు. ఆండాలని చెప్పాకండి. అదే తిరువంగి ఆళ్వార్ శిష్యుడు ఎవరు స్వామి? తెలవదు. ఎక్కడ పంచ సంస్కారం చేసిండారా? ఆ ప్రకారం అక్కడ కనిపించదు. అయితే పూర్వాచారం ఇదే చేస్తారు. వాళ్ళకంటే నంజీయర్, నంబిల్లై, వడకు తిరిగి పిల్లై ఒకరోజు వస్తా ఉండేస్తుంది. పరాశర భట్టర్, జంబార్, స్వామి రామానుజర్, పెరియనంది, ఆలవంద, ఈ ప్రకారం వస్తుంది కదా. అదే ప్రకారం ఈ ప్రకారం పొయ్యి ఆళ్వారు స్వామి శిష్యుడు ఆ ప్రకారం లేనే లేదే. ఆ శిష్యుని చేసింది లేదే. అయితే ఆచార్యులు వాళ్ళు శిష్య పరంపర పెట్టుకుంటారు కదా, శిష్య పరంపర పెట్టుకొని ఆ ప్రకారం చేస్తూ ఉంటారు కదా. అయితే ఈ ప్రకారం ఆళ్వార్లు చేస్తారంటే లేదు. వైగయాళ్వారు ప్రారంభించి తిరుమంగయాళ్వారి పర్యంతం వాళ్ళు భక్తిలో మునిగిపోయారే కానీ, అందుకుదా ఆళ్వార్లు మునిగిపోయారు కానీ, అయితే వాళ్ళు ఏం చేశారు? దూత పంపించారు, నాయికాభావం చేసాడు. ఆ నాయికాభావం అనుకారం చేసాడు, మడలెత్తారు, ఏమేం చేయాలో అన్ని చేసేదే కానీ. అయితే ఆళ్వార్లు అందరూ ద్రావిడ భాషనే అనుగ్రహిస్తారు. పాసురాలన్నీ ఎన్ని భాషలు ఉన్నా కూడా ద్రావిడ భాషలో అనుగ్రహిస్తారు పాసురాలన్నీ. అదే ఆచార్యాలు ఎక్కువ సంస్కృత భాషని, ద్రావిడ భాషని చాలా తక్కువ ఉంటుంది. పూర్వాచారులు ఎక్కువ ఏకంటే సంస్కృత భాషను ఎక్కువ ఉంటుంది. ఏమంటే వాళ్ళు జ్ఞానంలో మాట్లాడతారు, వీళ్ళు భక్తిలో మాట్లాడతారు. ఆళ్వార్లందరూ భక్తిలో మాట్లాడతారు. అదే ఆచార్యాలకి దూత పంపిస్తారా? తెలవదు స్వామి. వాళ్ళకి అనుకారం చేస్తారా? తెలవదు స్వామి. నాయికాభావం ఉంటుంది వాళ్ళకి. ఆచార్య యోగ నాయికాభావం. కానీ అమ్మాళ్ళవారికి నాయికాభావం ఉండదు. కూతురుగా ఉంటాడు, కొడుకు అదే ప్రకారం తల్లిగా ఉంటుంది, స్నేహితురాలుగా ఉంటుంది. ఇవన్నీ నాయికాభావం. ఆచార్యుడిగా ఉన్న నాయికాభావం లేదా స్వామి? ఆచార్యుడు చాలా గ్రంథాలు అనుగ్రహించినది. అంత సంస్కృతంలో నాయికాభావం ఉండదు, నాయికాభావం లేదు. నాయికాభావం లేదు. ఏంటంటే రెండోది వాళ్ళు ఎక్కువ సంస్కృత భాషలో వాళ్ళు అవసరం ఉంటుంది ఆచార్యుడికి. ఆళ్వార్లకి సంస్కృతం తాకనే తాకరు. వాళ్ళకి తెలిసిన ఒకే భాష సంస్కృత భాష తెలిసినా కూడా వాళ్ళు
ఈ అనుగ్రహించే భాష అనేది ద్రావిడ భాష. ఇంత మాత్రం దీనికి దానికి తేడా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ గోష్ఠి వేరు, ఆ గోష్ఠి వేరు. అటైతే ఆచార్యాల గోష్ఠి వేరు, ఆళ్వార్లు గోష్ఠి వేరు. అట్లా ఉన్నప్పుడు రామానుజవాన్ని ఎలా స్వామి ఆళ్వార్లు గోష్ఠి చేస్తారు అని ఇంత మాత్రం మీరు అదే చెప్తున్నారే. అవును, అయితే చేసేసాడు. ఎట్లా అది మనకు సమాధానం చూడాలి కదా. ఎందుకంటే ఏంటే నాదముని యామనముని ఇది ఈ ప్రకారం చేర్చున్నారా? చేయలేదా? నాదముని చేర్చారా? ఆళ్వారు గోష్ఠిలో చేరాలా? అదే ప్రకారం అలవందాన్ని చేశారా? చేరాలది. అయితే ఈయన మాత్రం ఎందుకు స్వామి చేర్చారు? ఈయన చేయాల్సిన పని లేదే. ఎందుకు ఆళ్వారు గోష్ఠి అంటే దీని అన్నిటికీ సమాధానం చెప్తారు చూడండి. ఒకే సమాధానం. ఆళ్వార్లు ఏం చేశారు అదేదా స్వామి రామానుజ వారు చేశారు. అట్లయితే ఆళ్వార్లు చేసినట్టు వీళ్ళు చేసింది, రామానుజ వారు చేసిన దానివల్ల ఆయన వాళ్ళు ఎట్లా చేశారో అదే ప్రకారం చేసిన దానివల్ల ఈయన ఆళ్వార్లు గొడ్లు చేశారు అన్నారు. ఎట్లా స్వామి? నాకు అర్థం కాలేదంటే ఏం లేదు, ఒకటే ఒకటి చేశాడు. మారన్ అడిబని రిందవన్. మొదటి భాషలో ఏంటి? రామానుజం ఉంటుంది. అందులో పూమన్ను మాదు పొరిందియ మార్బన్ పుగమడింద పామన్ను మారన్ అడిబనిందు ఇందవన్ అంటారు కదా. అప్పుడు నమ్మాళ్వారు తిరువడి ఎవరు? స్వామి రామానుజులు. ఇప్పుడు ఆళ్వార్ని చెప్తానికి ఇప్పుడు అడియని చెప్పారు. సో అడియనంటే కళ్ళు, చెవు, ముక్కు, చెవులు అన్ని కలిపి కదా అడిగాను. ఏ స్వామి నీ కన్ను వేరు, నీ చెవు వేరు, మీ చేతులు వేరు, అదంతా కలపకుండా అడిగని చెప్పేస్తున్నాడు. చెప్పండి. అదే ప్రకారం ఇప్పుడు నమ్మాళ్వారిని చెప్తే ఆయన ఏం గోష్ఠి? ఆళ్వారి గోష్ఠి. ఆళ్వారి గోష్ఠిలో ఆ నమ్మాళ్వారి పాదుక, నమ్మాళ్వారి తిరువడి ఎవరు? స్వామి రామానుజుల వారు. అదా మారన్ అడిబనిందు ఇందని చెప్పాము కదా. అప్పుడు నమ్మాళ్వారి తిరువడి స్వామి రామానుజులు. అప్పుడు నమ్మాళ్వారి తిరువడి స్వామి రామానుజం వచ్చిన తర్వాత అప్పుడు దీంట్లో ఏ ముక్క ఉందంటే తిరువడిని వదిలేసి నమ్మాళ్వారు చెప్తారా? స్వామి నమ్మాళ్వారు ఆళ్వార్దా? ఆయన తిరువడిని వదిలేసేయండి. తిరువడిని వదిలేసి నమ్మాళ్వారు ఆళ్వారు ఎవరు చెప్పరు? తిరువడిని చేర్చుకోవాల్సిందే. ఆ తిరువడి ఎవరు? స్వామి రామానుజుల వారు. అందువల్ల ఆయన ఆళ్వారు. అర్థమైపు. అందువల్ల ఆయన తిరువడి ఎవరు? స్వామి రామానుజ. దానికి పాదుక అని పేరు. పాదుకా సహస్రం అని స్వామి వేదాంత దేశి గారు 1000 పాసురాలు అనుగ్రహించాడు సంస్కృత భాషలో. ఒకే రాత్రిలో అనుగ్రహించాడు 1000 పాసురాలు. పాదుకా సహస్రం ఎందుకు అనుకుంటుండే అప్పుడు దాంట్లో దాంట్లో పూర్తిగా చెప్తాడు. పాదుక అంటే స్వామి ఎవరు? నమ్మాళ్వారు అంటారు. ఇది ఎవరికి? ఎవరికి? శ్రీమన్నారాయణ పాదుక. ఇప్పుడు పాదుక ఎవరు ఇక్కడ? స్వామి రామానుజు గారు. అందువల్ల రామానుజు గారిని ధారాళంగా ఆళ్వార్లు కొట్టి చేర్చచ్చు. ఎట్లా స్వామి అంటే ఆయన తిరువడి. అప్పుడు ఆళ్వారు నమ్మాళ్వారు ఆయన తిరుమేని పూర్తిగా ఆళ్వార్లు కొట్టిందనే. ఆ తిరుమేనిలో ఒకటిదనే ఆయన తిరువడి. ఆ తిరువడిదే ఎవరు? స్వామి రామానుజు వారు. అందువల్ల వాళ్ళు ఆళ్వార్లు కొట్టి కాదు, ఆళ్వార్లు కొట్టి చేర్చచ్చు. ఎవరిని? రామానుజుని చెప్పేశాడు. సరే స్వామి, ఈ ప్రకారం మిగతా ఆచారాలు చేర్చను కదా? చేర్చను కాదే. మిగతా ఎవరు ఆళ్వారు తిరుమేని సంబంధం ఉండాలంటే లేదు. బాగా తెలుసుకోండి. ఈ విధానం చాలా ముఖ్యం. తిరుమేని సంబంధం ఉండాల. తిరుమేని సంబంధం ఉంటేదా ఆళ్వారు గోట్లు చేరద్ది. ఇప్పుడు మిగతా ఆచారాలు ఎన్ని ఆచారాలు తీసుకో, నాదముని ఎవరైనా తీసుకో, ఎవరు చేసుకున్నాను ఆ నమ్మాళ్వారు తిరుమేని సంబంధం ఉండే అవయవం ఉంటది కదా. ఆయన తిరుమేనిలో ఒక్కొక్క అవయవం, కళ్ళు, ముక్కు, చెవు, నోరు ఏదైతే ఉంటుంది కదా, ఆ ప్రకారం ఎవరిలో ఒక ఆచారం ఉండాలంటే ఎవరు లేదు. ఆదుగైగా నేను ఉన్నాడు ఎవరో? స్వామి రామానుజుల వారు. అందువల్ల అది కాకుండా రేఖగా ఉంటారా? రేఖ కదా. రేఖ అంటే ఏంటి? రేఖ అంతా చేతులు చూస్తే ఏదో ఎప్పుడు పెళ్ళి అవద్ది, రెండు పెళ్ళామా, ఒక పెళ్ళామా, ఏదో చెప్తా ఉంటారు. ఆ రేఖ అంటే ఆ రేఖ అంతా లేదు. ఎంత కనిపించేది డైరెక్ట్ గా చెప్పాలంటే ఈయనకి మారని అడిబని ఉంటామని.
మారన్ అడిపడిందవని అందువల్ల ఏమైంది, ఈయన ఆళ్వార్లు గోష్ఠులు చేర్చచ్చు. అప్పుడు ఆచారం ఉన్నది, అది ఉన్నది, అది లేదని కాదు. వీళ్ళు ఆళ్వార్లు గోష్ఠులు చేర్చచ్చు. దీనికి ఎట్లా అంటే ఇదే ప్రకారం అంటే గోష్ఠులు చేర్చకుండాను ఒక వైభవం ఉండాలి, గోష్ఠులు చేర్చిను ఒక వైభవం ఉండాలి. రెండు విషయం చెప్తాను. ఇప్పుడు రామానుజ నూట్రందాది నాలాయన దివ్య ప్రబంధులు చేరల కలపల, అయితే నాలాయనకున్న గౌరవం ఉండాలి. అదే ప్రకారం రామానుజుల వారు ఆళ్వారు కూడా కలపలేదు, అయితే ఆళ్వారుకున్న గౌరవం ఇస్తారంటే అట్లా కాదు. ఆళ్వార్లు గోష్ఠిలనే రామానుజులు ఉన్నారు. అప్పుడు ఆచార్య గోష్ఠులు దాంట్లో ఉన్నారు. దాంట్లో నవశబ్దార్థం లాగా అయింది. ఇటు పక్క ఉంటారు, అటు పక్క ఉంటారు. అప్పుడు అటు పక్కన కూడా ఆళ్వార్లు కొట్టి, ఇటు పక్క కూడా ఆచార్యులు కొట్టి. అందులో దీనిద స్వామి మనవాళమౌని యతిరాది వింశతిలో శ్రీమాధవాంగ్రి జనజత్వయ నిత్యసేవ ప్రేమావిలాసయ పరాంకుశ పాదభక్తం కామాచిదోష అనమాత్మ పదాస్థితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధన అని చెప్తారు. నమ్మాళ్వారు పాదుక, ఆ పాదుకే ఎవరు ఉడయ్యవారు స్వామి రామానుజుడు అంటున్నాం. అప్పుడు నమ్మాళ్వారు ఆళ్వారు కూడా ఉన్నప్పుడు పాదుక లేకుండా ఉంటుందా? పాదుక లేకుండా ఉంటుందంటే స్వామి అది ఎలా స్వామి ఉంటుందంటే, అందువల్ల ఆ వైభవం అనేది పూర్తిగా ఈయనకు ఉండదు. అందువల్ల పాదుకా స్థానం ఎవరు స్వామి రామానుజుల వల్ల ఆళ్వార్లు గోష్ఠి ఇది చేస్తున్నారు. అప్పుడు అన్ని పేరు ఉండదు. ఇప్పుడు ఆళ్వారు అందరికీ ఈయన శేషుడు, ఆళ్వారు అందరికీ ఈయన దాసుడు, ఆళ్వారందరూ స్వామి ఈయన దాసుడు. అంటే ఆదిశేషుడు తప్పకుండా శేషుడే. ఆదిశేషుడు శేషుడు అంటే దాసుడు అని అర్థం. ఇలా ఆశ్చర్యం ఏమంటే భరతాళ్వాన్, శత్రుఘ్న ఆళ్వాన్, విభీషణ ఆళ్వాన్ వీళ్ళు ఉండరు. బాగా తెలుసుకోండి, భరతాళ్వాన్ ఉండరు. మళ్ళీ దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, బాగా మీకు అర్థమైపోద్ది. భరతాళ్వాన్ ఉంటాడు, శత్రుఘ్న ఆళ్వాన్ అంటారు, లక్ష్మణ ఆళ్వాన్ ఎక్కడ వినపడిండారా? అవును స్వామి, మేమేమి ఇది అడగాలనుకున్నాము. భరతాళ్వాన్ చెప్తారు, శత్రుఘ్న ఆళ్వాన్ చెప్తున్నారు, రాముడికి ఆళ్వాన్ రాదు. రాముడికి వచ్చద్దా? ఆళ్వారు వస్తే పరతంత్రుడు, అతను స్వతంత్రుడు, అతను స్వామిగా వచ్చిన ఆయనకి ఆళ్వారు రాదు. ఇప్పుడు నలుగురు అన్నదమ్ముల్లో ఇద్దరికి చెప్పేశాడు, ఒకరికి రాబోయేది లేదు, రాముడికి రాబోయేది ఆయన శ్రీమన్నారాయణుడు. అందువల్ల ఆయన ఆళ్వారు కూడా రావడానికి ఛాన్సే లేదు. ఎట్లా ఉన్నా రాడు, ఆయన రావడానికి కుదరదు. ఇప్పుడు అట్లయితే మిగతా ఎవరు ఉన్నారు? లక్ష్మణుడు ఉన్నాడు కదా, లక్ష్మణ ఆళ్వార్ ఉండదంటే లేదు, లక్ష్మణ ఆళ్వార్ లేదే. అందువల్లదా ఆ లక్ష్మణుడు ఆదిశేషుడు అవతారం. కృతయుగంలో ఆదిశేషుడు, త్రేతాయుగంలో లక్ష్మణుడు, ద్వాపరయుగంలో బలరాముడు, కలియుగంలో స్వామి రామానుజుడు వారు. అందువల్లదా లక్ష్మణుడు అవతారంగా ఉంటే రామానుజుడు చేర్చేది అంటే ఆళ్వారికి శేషంగా ఉంటాడు కదా మిగతా ఆళ్వార్లు. అందువల్ల ఈయన ఎట్లుంటారు? మిగతా ఆచార్యుల కన్నీ స్వామిగా ఉంటారు, ఆళ్వార్ల కింద శేషంగా ఉంటాడు. శేషంగా ఆళ్వార్లకి స్వామి రామానుజుడు దాసుడుగా ఉంటాడు. ఆచార్యుల బట్టిలో మిగతా ఆచార్యులకంతా ఈయన శేషిగా ఉంటాడు. శేషిగా అంటేవి నాథుడు, నాథుడు అంటేవి స్వామిగా ఉంటాడు అని అర్థం. ఇప్పుడు ఆళ్వార్లకి శేషంగా ఉంటాడు, మిగతా వాళ్ళకి ఈ ప్రకారం ఉంటాడు. అయితే అంటే ఎంబెరమణ వైద్యుని ఇంకా 3 పాటలు చెప్పాలి. ఇప్పుడు దాకా తెలుసుకోండి. దీంట్లో ఇంకోటి లక్ష్మణ ఆళ్వాన్ లేదు, సుగ్రీవ ఆళ్వాన్ లేదు. ఇద్దరు చెప్తారంటే చెప్పరు. విభీషణ ఆళ్వాన్ చెప్పినారు. ఎందుకు స్వామి అంటే లక్ష్మణ ఆళ్వాన్ ఎందుకు లేదంటే ఈయన వెనకాల రాబోతాడు, ఆళ్వారు కూడా చేర్చబోతారు. సరే స్వామి, అక్కడ చేరిస్తే ఏం స్వామి? అక్కడ చేరిస్తే వాళ్ళకి ఆ వైభవం వచ్చేసారు. ఆ వైభవం ఇస్తే ఆళ్వారు కూడా చేర్చడం కాదు. విభీషణుని ఆళ్వారులు వైభవాన్ని ఇచ్చారు కానీ ఆళ్వారు గోష్ఠిలో చేర్చడం కాదు. సుగ్రీవుని ఆళ్వారు వైభవం ఇవ్వలేదే, సుగ్రీవు ఆళ్వారు ఉన్నదా లేదే. అప్పుడు ఆయన ఆళ్వారు కూడా చేర్చడం అవుతుంటే చేర్చడం కాదు, ఆ వైభవం ఆయనకి లేదు. అయితే లక్ష్మణునికి ఆ వైభవం లేదు. అంటే
ఈయనకి భక్తి కన్నా ఆయనకి లక్ష్మణుడి ప్రధానికి ఎదిగిందని చెప్పే నేను కైంకర్యం చెయ్యాలి అని అటువంటి శేషత్వం ప్రధానంగా పెట్టుకున్నాడు భక్తి కన్నా. అయితే స్వామి రామానుజుల వారు భక్తి ఉనింది, అదే ప్రకారం జ్ఞానం ఉనింది, అందువల్ల ఆళ్వారు కూడా చేయడం చెప్పారు. మిగతా ఆళ్వారికి ఇదిగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో 3 భాషలు చెప్తున్నాడు. இன்னுலகே சித்திரையில் ஏய்ந்த திருவாதிரையினால் எண்டையினும் இந்துதன கேட்டவன்தான் எந்தவர்க்கு சாத்துகின்றேன் கேள்வின் எதிராத தம்பிறப்பால் நான் திசையென்றான். இவரும் எம்பெருமானாரை போல இருந்ததே குடியாக எல்லாரும் உஜ்ஜீவிக்கும்படி இதன் ஏற்றத்தை இன்றுலகில் என்று சம்போதித்து அருளி செய்கிறார். சைத்திர ஸ்ரீமான் அயன் மாசகா என்னமா போலே இன்று என்று இதன் ஏற்றம் தமக்கு ஆதரணீயமாய் இருக்கிறபடியே சித்திரையில் ஏய்ந்த திருவாதிரை நாள், சித்திரை மாதத்தோடு கூடின திருவாதிரை திருநட்சத்திரமானது எம்பெருமானார் அவதரித்தவுடன் அற்றைக்கு புஷ்ப விருஷ்டி செய்யவும் மேல்வர கடவ பலத்தை సూచిపికం ప్రాప్తమాన కాలం. ఎక్సలెంట్ గా చెప్తున్నాడు. వ్యాఖ్యానం అనేది మన పూర్వాచారం ఉండే వ్యాఖ్యాన శైలి వేరుకే రాదు. ఎందుకంటే ఈయన వైభవమే చైత్రమాసం ఆరుద్ర నక్షత్రం చెప్పాను కదా, ఇది అందరూ తెలుసుకోవాలా, అందరూ తెలుసుకున్నట్టుగా చెయ్యాలని చెప్పి మనవాళ్ళ మామ అభిప్రాయం. మనవాళ్ళ మామనికిను స్వామి రామానుజుల వారికిను ఇప్పుడు తేడా చూపిస్తున్నాడు. ఈయనకి ఆయనకి ఏం తేడా అండి? స్వామి మనవాళ్ళ మామని ఈ చైత్రమాసం ఆరుద్ర నక్షత్రం స్వామి రామానుజుల వారు అవతారం చేసిన ఈ నక్షత్రాన్ని లోకం పూర్తిగా అందరికి చెప్పాలి, అందరికి చెప్పి ఈ వైభవాన్ని పొందాలని చెప్పి ఈయన చేస్తున్నాడు. అదే ప్రకారం ఇది వెనకాల దీనికి ముందు స్వామి రామానుజుల వారు లోకమంతా తెలుసుకొని వాళ్ళందరూ ఉజ్జీవనం తీసుకోవాలా అని చెప్పి రామానుజుల వారిని చేశారు. ఆ రామానుజుల వారి అప్పుడు ఏం చేశారో అదిదా ఇప్పుడు ఆయన పునర్వతారగా ఉండే స్వామి మనవారు ఇది చేస్తున్నాడు అని. ఇప్పుడు ఇది చేసేది అది చేసేది ఏంటంటే ఇప్పుడు చిన్న శ్వేతద్వీపవాసి అంటారు. శ్వేతద్వీపవాసి అంటే ఈ లోకానికన్నా వేరే లోకం, ఆ లోకంలో ఉండేటోళ్ళంట స్వామి రామానుజుల వైభవాన్ని చెప్తారంట. తిరుప్పార్కడల నుంచి ఒక కుర్రాడు వచ్చాడంట. అతని కంటే పోయాడు చీరంగ నుంచి. చీరగంకి కొన్ని రోజులు కనిపించలేదు. ఏం కనిపించలేదు, ఎక్కడ పోయాడు? కూడా 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు. ఎక్కడ పోయేవని అడిగితే తిరుప్పార్కలు పోయాని చెప్పాడు. అక్కడ ఏం విశేషాలు అడిగితే ఏం లేదు, ఇక్కడ శ్రీపెరంబూదుల్లో రామానుజులు అవతారం చేసినారంట. అక్కడ అది గురించి వాళ్ళు మాట్లాడుతుంటారు. ఆయన అవతారం చేసిన తర్వాత ఈ కలికాలం అంతా పోయిందండి. కలియం కెடும் కండు కొన్నిన్ కడల్ వంగన్ భూగంగల్ మన్మేల్ మలియప్పుగుంది ఇసబాడి ஆடி விடுதல கண்டோம் பொலிக 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 போயிட்டு வள்ளியில் சாகும் நலியும் நரகமும் நெய்ந்த నానికి యాదుండు నిల్లై కలియం కెడం కండు అని లోకంలో ఉండే కలిని పూర్తిగా తెలిసేసాడంట. నేను ఇప్పుడు తిరుప్పార్కడ నుంచి వస్తున్నాను, అక్కడ అందరూ ఇదే మాట్లాడుతున్నారు. తిరుప్పార్కడ ఇది మాట్లాడుతున్నారంటే ఎంత వైభవం ఉండాలి రామానుజులకి. అట్లయితే అందువల్ల 4 దిక్కుల నుంచి పూర్తిగా ఈ వైభవం మాట్లాడుతున్నంట. అందువల్ల ఈ భాషణమే ప్రశ్నేష్ణ రూపం. ఒక ప్రశ్న, దానికి సమాధానం, ప్రశ్న సమాధానం. ఆ సమాధానంగా దీన్ని ఈ భాషను అనుగ్రహించారు. దీంట్లో ఎప్పుడైనా కానీ ఒక ప్రశ్న వేసుకొని దానికి సమాధానం చెప్తే కొంచెం బాగుంటుంది మన. అందువల్ల మనవాళ్ళు ఈ ప్రకారం చేశారు. ఎందుకంటే సామాన్యంగా పుస్తకాలంతా వేయించారు అనుకోండి, పుస్తకాలు ఈ పుస్తకం పెట్టుకున్నాను చదవండి అంటే ఆ పుస్తకంలో 300-400 పేజెస్ ఉన్నది. దాని సారాంశం చెప్పండి అంటే ఆ పూర్తిగా చదవాలా. వీరికి అవకాశం ఉంటుందా, చదివేది టైం ఉంటుందంట. స్వామి ఏందో మీరే చెప్పండి. ఎందుకు ఇప్పుడు కొన్ని మంది మన సంప్రదాయంలో, అది ముఖ్యంగా మతంలో వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్ అడిగి చేస్తారు కానీ దానికి సమాధానం వాళ్ళకి తెలవదు. సమాధానం తెలవలేదంటే కూడా ఆ క్వశ్చన్ మూలంగా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటారు కానీ ఆ తెలుసుకొని పూర్తిగా తెలుసుకోరు. ఆ పుస్తకాలు చదవాలా, లేదా ఆచార్య దగ్గర వినాలా, లేదా కాలక్షేమన్నా వినాలా, అదంతా వినకుండా స్వామి ఇదేం క్వశ్చన్ అడతారు.
అడిగేది ఏం తప్పుని చెప్పాలి, అడగచ్చు. అయితే అడిగిన తర్వాత మళ్ళీ అది పూర్తిగా తెలుసుకోవాలా. అదే ఇదేంటండి, ఇది చెప్పలేదా మీరు, ఇది 2 నిమిషాలు చెప్పండి, ఇది మీరు కూడా దానికి చెప్పాలంటే మీకు 10 కాలక్షేపాలు వినాలా, 20 కాలక్షేపాలు వినాలని చెప్తే అది ఎలా అంటే ఏం లేదు. మనం ఇదో చదవుతాం అనుకోండి, 10 19 లేదు ఏదో డిగ్రీ చదవమంటే సారీ అదంతా నాకు డిగ్రీ అంతా నాకు తెలియదు, 5 సంవత్సరాలు చదవాలంటారు. నాకు 5 సంవత్సరాలు 2 రోజులు వస్తాను, 2 రోజులు నాకు పూర్తిగా అన్ని చెప్పిస్తాను, అక్కడ ఒప్పుకోరు. అదే మతానికి వస్తే మాత్రం వెంటనే చెప్పండి, నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. దానికి ఏం తెలవదు, ఏం తెలవకపోయినా కూడా అడుగుతా కదా. అయితే ప్రశ్నేతర రూపం అనేది కొంచెం మంచిది కదా. క్వశ్చన్ అడిగితేనే దానికి ఆన్సర్ దొరికితేనే దాని ప్రకారం చాలా మందిని తెలుసుకుంటారు కదా. అందువల్ల ఆ ప్రకారం ఇక్కడ స్వామి అనువాల మమ్మల్ని అనుకరించే ప్రశ్న దీంట్లో ఇందులది చిత్తిరగిల్ ఎయింద తిరువాదిరై నాన్. ఈ రోజు లోపల ఉండేటోడు ఈ రోజు ఏం రోజు తెలుసా, చైత్రమాసం ఆరుద్ర నక్షత్రం అని చెప్పి చెప్తాడు. ఇది చాలా గొప్పైన రోజు, చాలా గొప్పైన రోజు ఉంటాడు. అంటే యతి పునరవతారంగా స్వామి అనవాలమ్మని యతి పునరవతారం చెప్పాను. పునరవతారం మళ్ళా పుట్టాడు అర్థం. పునరవతారం అంటే పునర్జన్మం అంటారు కదా, అది కూడా పునరవతారం. ఆయన మళ్ళా పుట్టింది. ఆయనకి ఏం పేరు తెలుసా, మనవాళ్ళకి యతీంద్ర ప్రవణర్ ఆయనకి పేరు. రోజు మనం సేవిస్తారా, శ్రీశైలేశ దియాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం మనవాళ్ళం అని పేరు చెప్తాం కదా. ఆ ప్రకారం అదే ఎంబెరుమానారు ఒక పని చేశాడు లోకమంతా ఉజ్జీవనం కోసం, అది ప్రశ్నేత్ర రూపంలో. అదే ప్రకారం ఈయన ఒక పని చేశాడు, ఎంబెరుమానారు పునరవతారంగా ఉండే మనవాళ్ళని ఈ పాసురం ద్వారా ఈయన లోకమంతా ఉజ్జీవనం చేశాడు. ఎంబెరుమానారు ఏం చేశాడు స్వామి అంటే తిరుక్కోష్ఠియు నమ్మి ఆయనకి చర్మశ్లోకార్థం తిరుమంత్రార్థం తెలుసుకోవాలని చెప్పి ఆయనకి చాలా ప్రయాసం. అందువల్ల తిరుక్కోష్ఠి నంది శ్రీరంగం నుంచి తిరుక్కోష్ఠి ఎంత దూరం తెలుసా, అంత దూరం నడిచిపోయి ఆయన దగ్గర అడిగాడు. అడిగితే ఆయన ఏం చెప్పారంటే నీకు ఇంకా తిరుమంత్రము చర్మశ్లోకము నీకు చెప్పటానికి నువ్వు తెలుసుకునేది ఇంకా నీకు యోగ్యత రాలేదు, యోగ్యత వచ్చిన తర్వాత రా నేను చెప్తాను. మనకంతా ఏం చెప్పాలి, అడిగి ఏ ఎగుతి లేదు. అయితే చెప్తున్నాను కదా, ఆయన రామానుజుల వారికి యోగ్యత లేదంట, యోగ్యత అయిపోయిన తర్వాత రా అన్నాడు. సరే నీకు దండంతో పైగారు మళ్ళీ రెండోసారి వచ్చాడు. యోగ్యత వచ్చింది అని చెప్పాడు. ఏం యోగ్యత ఇట్లా చెప్పాడు, అది చెప్పావా, ఇంకో యోగ్యత రావాలా, మళ్ళీ పైకి రా అన్నాడు. ఈ ప్రకారం 17 సార్లు పంపించాడు. ఒక్కసారి 2 సార్లు కాదు. మనకేం లేదు, మన కాలక్షేమం స్వామి ఈరోజు కాలక్షేమం లేదండి అని చెప్పేసి ఉంటుండే. అవునండి ఆయన ఉండేది వేస్తాడు, తర్వాత లేకుండా చేస్తాడు, అది ఎన్ని ఉండదా లేదా తర్వాత మనకి ఎందుకు పోయేది, వదిలేస్తాం. 17 సారి ఇంకా నీకు యోగ్యత లేదు పో పరం కొడతా ఉంటాడు, మళ్ళీ ఈయన తిరిగి వస్తా ఉంటాడంటే ఎంత మాత్రం ప్రామాణ్యం ఉండాలా ఆయనకి స్వామి రామానుజుల వారికి. 18 సారి సరే ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు నేను చర్మశ్లోకార్థం తిరుమంత్రం చెప్తాను. అయితే నువ్వు ఒకటి చెయ్యాలా, నా దగ్గర సత్య ప్రమాణం చెయ్యాలా. ఏం సత్య ప్రమాణం తెలుసా, నేను నిన్ను ఎట్లా తిప్పాను, 18 సార్లు తిప్పాను. నువ్వు ఎవరికైనా చెప్పాలంటే నేను ఎట్లా తిప్పాను, ఎట్లా నిన్ను పరీక్ష పెట్టాను, ఆ ప్రకారం పరీక్ష చెయ్యాలా. మిగతా నువ్వు చెప్పేటోడికి ఏమంటే ఈ సామాన్య మంత్రం కాదు, సామాన్య విషయం కాదు, ఇది తెలుసుకోవాలంటే దీనికి తగినట్టు వాళ్ళకి యోగ్యత ఉండాలా, ఆ యోగ్యత కావాలి కదా. అందువల్ల నువ్వు పరీక్ష పెట్టిదా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి సత్య ప్రమాణం చేసుకొని ఇచ్చేసాడు. తిరుమంత్రాన్ని చర్మశ్లోకార్థాన్ని ఇచ్చేసాడు. ఈ సత్య ప్రమాణ ఆ మాట చెప్పిన నోరు కూడా ఆరిపోవాలి. ఇంకా ఆయన అట్లా ఇంటికి పోయి ఉంటాడు, నేరుగా సన్నిధి వాక్యానికి వచ్చాడు, అక్కడ నిలబడ్డాడు. ఆశయుడయోర్కెళ్ళాం ఆర్యర్గాల్ కూరుమెன்று పేసి వరం పరుతాడిన్. అప్పుడు రండి రండి రండి, మీకు అందరూ ఉజ్జీవనంకి నేను చెప్తాను, ఈ లోకంలో మీరు ఉండాల్సింది ఉజ్జీవనంకి నేను చెప్తాను అని చెప్పి
నీకు ఏమేం కావాలని చెప్పి చల్లేశాడు. అక్కడ చల్లింది ఏం తెలుసా? చర్మశ్లోకార్థంగా చెప్పాడు, కానీ తిరుమంత్రం కాదు. కొంతమంది తిరుమంత్రం అన్నాడు. తిరుమంత్రం కాదు, చర్మశ్లోకార్థంగా చెప్పాడు. సరే, అందువల్లదా ముముక్షుపడిలో త్రిలోకాచార్య ఒక సూత్రం చెప్తాడు. చర్మశ్లోకార్థத்தை வெளியிட்டருளினார் ఎంబెరుమానార్ అని చెప్పి ఒక త్రిలోకాచార్య ఒక శ్రీశక్తి ముముక్షుపడిలో చర్మశ్లోక ప్రకరణంలో మీరు ముముక్షుపడి విన్నప్పుడు మీకు తెలుస్తుంది. దాంట్లో త్రిలోకాచార్య చెప్పినాడు, చర్మశ్లోకార్థத்தை வெளியிட்டருளினார் ఎంబెరుమానార్ అంటే ఈ చర్మశ్లోకార్థం అందరికి చల్లేశాడు, అందరు విన్నారు. వినిన తర్వాత ఈ న్యూస్ పోయింది మళ్ళీ ఎవరికి? తిరుక్కోటి నంబికి. తిరుక్కోటి నమ్మి పోయిన తర్వాత కోపం వచ్చేసింది. ఈ ప్రకారం ఆచార్యులను ఉల్లంఘనం చేసేవు, ఆచార్యుని మాటలు తీసేసేవు, నీకు రౌరవాది నరకమే తెలుసు అని చెప్పి ఈ ప్రకారం చెప్పాడు. వాస్తవాన్ని నాకు నరకమే వస్తుంది, సందేహం లేదు. నేను ఒక నరకం పోతే కదా విన్న వాళ్ళు అందరూ మోక్షానికి పోతారు కదా, నేను నరకానికి పోతే ఏమని చెప్పి ఈ మాట చెప్పిందమనే అప్పుడు ఆలింగనం చేసుకుంటాడు. ఎంబెరుమానారే ఎంబెరుమానారే అని అప్పుడు తిరుక్కోటి నంబి ఆలింగనం చేసుకుంటాడు. అప్పుడు ఆలింగనం అప్పుడు తిరుక్కోటి నంబి ఇచ్చిన పేరుదా ఎంబెరుమానారే అని చెప్పి. ఎంబెరుమానార్ అనే పేరు తిరుక్కోటి నంబి ఇస్తారు. అందుకదా చర్మశ్లోకార్థத்தை வெளியிட்டருளினார் ఎంబెరుమానార్. చర్మశ్లోకార్థై ఎంబెరుమానార్ வெளியிட்டருளினாర్ అని చెప్పలా, చర్మశ్లోకార్థத்தை வெளியிட்டருளினார். చర్మశ్లోకం చెప్పాడు ఎంబెరుమానార్. అంటే చర్మశ్లోకం చెప్పిన తర్వాత ఎంబెరుమానార్ అయిపోయాడు అని అర్థం. దానికి ముందు ఎంబెరుమానారుగా లేదు. చర్మశ్లోకం చెప్పిన తర్వాత ఎంబెరుమానారుగా అయ్యాడు కదా. అది అప్పుడు తిరుక్కోటి నంబి దగ్గర ఇది చెప్పాడు కదా, ఇక్కడ చెప్పాడు. అప్పుడే ఏమైంది? అందరూ ఉజ్జీవనం వచ్చారు కదా, అందరికి ఉజ్జీవనం అయింది కదా. ఎవరికి ఎవరంతా విన్నారో ఆ చర్మశ్లోకార్థంకి, ఆ చర్మశ్లోగా మీరు విన్నోళ్ళు అందరూ, వాళ్ళకి అందరికి మోక్షానందం దొరికింది కదా. ఇది ఒకటి. సరే, ఇది ఒకటి అయిందా? అదే ప్రకారం ఎంబెరుమానార్ అనే ఒక పేరు ఉండదు కదా, దీన్ని ఎంబెరుమాన్ అనే పేరు భగవంతుడికి, శ్రీమన్నారాయణకి. ఈయన ఎంబెరుమాన్ అనే శ్రీమన్నారాయణ కన్నా ఈయన పెద్దోడు కదా. అని ఏం చెప్తున్నారు మీరు? ఈయన జీవాత్మ, ఆయన పరమాత్మ. వాస్తవం రామానుజ జీవాత్మ, శ్రీమన్నారాయణ పరమాత్మ. ఆయన అక్కడ ఆ పరమాత్మ కన్నా ఈయనే పెద్ద. అందువల్ల ఈయన పేరు పెద్దది కావాలి కదా. అందువల్ల ఆయనకి పేరు ఎంబెరుమాన్, ఈయనకి పేరు ఎంబెరుమానార్. దీర్ఘం వస్తుంది. అదే ఈయనకి ఇంకో శిష్యుడు ఉన్నాడు ఎంబార్. దాన్ని ఇంకా సులభంగా చేసి ఎంబార్ని పెట్టాడు. ఎంబెరుమానార్ అనే ఒక శబ్దాన్ని సింపుల్ గా చేసి ఎంబార్ని పెట్టేది. ఎంబార్కి ఎంబెరుమాన్ అని శ్రీమన్నారాయణ పేరు, ఈయనకి ఎంబెరుమానార్. ఏంటంటే ఈయన పెద్ద ఆయన కదా. అందువల్ల ఈయనకి 2 అక్షరాలు కూడా చేరిపోద్ది. 2 అక్షరాలు కూడా చేరిపోద్ది. ఎంబార్ అంటే అక్షరాలు తగ్గిపోద్ది, ఎంబెరుమాన్ అంటే తగ్గిపోద్ది. అయితే ఈయనకి ఎక్కువ అయిపోద్ది. అంటే ఆ ప్రకారం ఎంబెరుమానార్ వైభవాన్ని పూర్తిగా తెలుసుకున్నాడు కదా. ఇది చర్మశ్లోకార్థత ఇచ్చేది ఎవరు? రామానుజ ప్రభావాన్ని. అక్కడ రామానుజులు ఏం చేశాడు? చర్మశ్లోకార్థాన్ని అక్కడ చేశాడు. ఇది చేసింది స్వామి రామానుజుల వారు. అదే ప్రకారం ఉజ్జీవనం స్వామి మనవారం చేశాడు. ఈయన ఏం స్వామి చేశాడంటే, ఈయన రామానుజుల వారి ప్రభావాన్ని అందరికి చెప్పేదాని కోసం ఇన్నులగీర్ చిత్తిరజల్, ఈ శబ్దం చాలా ముఖ్యం. ఇన్నులగీర్ చిత్తిరజల్ ఈ శబ్దం ఆయన ఈ లోక ఉజ్జీవనం కోసం చర్మశ్లోకార్థం ఇచ్చారు స్వామి రామానుజుల వారు. అదే లోక ఉజ్జీవనం కోసం స్వామి మనవారమని చర్మశ్లోకార్థం ఇవ్వాల. రామానుజుల వారు ఇచ్చింది చర్మశ్లోకార్థం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం జనం మృజాకం త్వా సర్వపాపేభ్యో మోక్షయిచ్చామా శుద్రాది ఇచ్చారు. అదంతా నాకు అక్కర్లేదు. నేను చెప్పాలంటే ఆ చర్మశ్లోకార్థాన్ని ఇచ్చే రామానుజులు ఉన్నారు కదా, ఆ రామానుజుల వైభవం నీకు చెప్తాను.
ఎట్లా చెప్తాను? ఇన్నులగి చిత్తిరగిలి ఏంద తిరువాదిరైనా అని చెప్పి ఇన్నులగి చెప్తున్నాడు. అప్పుడంటే మనవాళ్ళ మామని ఉలగిరి లోకంలో ఉండేటోళ్ళే ఉజ్జీవనకి రండి. అదే ప్రకారం ఇది మనవాళ్ళని చెప్తాను. అదే స్వామి రామానుజుల వారు లోకంలో ఉండేటానికి ఉజ్జీవానికి రండి, నేను చర్మశ్లోకార్థం చెప్తాను అని చెప్తారు కదా. అప్పుడు ఇద్దరు పునరవతారం, ఇద్దరు ఒకే పని చేసినారు. మనవాళ్ళ మామిని అదే కైంకర్యం చేసినాడు, స్వామి రామానుజుడు అదే కైంకర్యం చేసినాడు. అప్పుడు మనవాళ్ళ మామని చేసింది రామానుజుల వైభవం లోకంలో ప్రసిద్ధమయ్యేదని కోసం చేసాడు. స్వామి ఎంబెరుమాన రామానుజుల వారు చేసింది చర్మశ్లోకార్థం లోకంలో ప్రసిద్ధం అవ్వాలని చెప్పి ఆయన చేశాడు. అయితే ఇద్దరు చేసింది దీంట్లో రామానుజుల వారు చేసిన కైంకర్యం కన్నా స్వామి మనవాళ్ళ మామని చేసిన కైంకర్యం ఇంకా గొప్పది. ఏమంటే ఆ చర్మశ్లోకార్థం చెప్తే ఎవరికి తిరుగుడు దొరకద్ది? శ్రీమన్నారాయణ తిరుగుడు దొరకద్ది. మనకు చేస్తాడో లేదా తలవదు. అదే రామానుజుల వారి వైభవం తెలుసుకుని ఆయన తిరువడి పట్టుకున్నామనికినే తప్పకుండా చేస్తాడు. ఒరే వడి ఉడగలని తిరువడిని చెప్తాడు కదా. అందువల్ల ఈ వైభవం అప్పుడే ఇది ఏం చేస్తుంది? ఇంద్రుడగీరు ఒక శబ్దంలో మనకేం దొరుకుతుందంటే అక్కడ రామానుజుల వారు ఎట్లా చేశాడో అదే ప్రకారం మన వాళ్ళ గురించి. ఎందుకంటే ఇద్దరు ఒకే అవతారం కదా, ఇద్దరు ఆదిశేషుల అవతారం. ఆయన ఏం చెక్కించాడు అదే కైకి చేశాడు. అందువల్ల మన్ను ఎరుగాలు ఇంకే మనవాళ్ళ మామని కొండడియాం చెంగవల పూదిగలై ఉన్ని చిరత్తాలే తీండి రమానవనం నమ్మాయి కలత్తాలే తీండాలి కడని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. అట్లాంటి వైభవం అటైతే మనవాళ్ళ మామనికి ఉండే వైభవం రామానుజుడికి, రామానుజుడికి ఉండే వైభవం మనవాళ్ళని చెప్తున్నారు. చాలా విషయం చెప్తున్నారు. ఏమనేది వచ్చే వారం చూస్తాం. ఆళ్వారు పెరుమానాదీయ తులిరేశనం ఆచార్యం త్రివిలేశనం భగవతాల్ తిరువడిగలే శరణం. సందేహాలు ఉంటే తప్పకుండా